సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్య కృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. పరీక్ష్య లోకాన్ కిం కుర్యాత్ ఇత్యుచ్యతే అని భాష్యకారులు అంటున్నారు. సో ఈ లోకాలనంటే కర్మఫలములు అనర్థం. లోకాలంటే ఏదో చుట్టూ ఉన్న లోకాలను పరీక్షించారని, అదేదో ఆస్ట్రానమీ లేకపోతే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జామినేషన్ అలాగంటిది కాదు. ఇది లోకాన్ అంటే కర్మఫలములు. స్వర్గలోకం హెవెన్ ఉందనుకోండి, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెవెన్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. హెవెన్ అనేది ఒకటి ఉంది, అక్కడికి ఎంత దూరం, దానికి అక్కడ గ్రావిటీ ఇక్కడ గ్రావిటీ కంటే 1/5 ఉంటుంది, 1/4. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ సచ్ astronomical details. For us, the interest in heaven is, మనం ఆ హెవెన్ లో భోగానుభవం ఉంటుంది, సుఖానుభవం ఉంటుంది. సో వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. సో heaven becomes relevant to us only in terms of gaining it as the result of action. ఇప్పుడు 5-star హోటల్ ఉందండి, వాట్ ఈజ్ ఇట్స్ రెలవెన్స్? మీరు సిటీ బస్సులో వెళ్తుంటే వైస్రాయ్ హోటల్ కనపడుతుంది. In which way it concerns you? You are not interested in it. But ఆ వైస్రాయ్ హోటల్లో ఎప్పుడైనా డిన్నర్కి వెళ్ళడం అనే ప్రసక్తి ఉంటే then you become interested in it. కొంతమంది ఈ స్టాంప్ కలెక్టర్స్ స్టాంప్స్ ఏమో కలెక్ట్ చేస్తాం. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ స్టాంప్ కలెక్ట్. వాట్ యూ విల్ డూ విత్ ది స్టాంప్స్? సపోజ్ 1920లో స్టాంప్ ఇది, 1910లో స్టాంప్ ఇది. జస్ట్ ఐడిల్ క్యూరియాసిటీ. యూ కెనాట్ హ్యావ్ ఎనీ. సో ఆ విధంగా హెవెన్ ఎక్కడ ఉంటుంది, దానిపైన అది ఉంటుంది, దీనిపైన ఇది ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ సమాచార్, ఇట్ ఈస్ ఆఫ్ నో రెలవెన్స్ టు అస్. దట్ హెవెన్ బికమ్స్ రెలవెంట్ ఓన్లీ ఇఫ్ ఐ గెయిన్ ఇట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మై యాక్షన్స్. కర్మఫలము. కాబట్టి లోకశబ్దానికి కర్మఫలము అని అర్థం. ఇది మనుష్య లోకము అంటే చుట్టూ ఉన్నటువంటి సమాజం, ఏ సమాజంలో నేను జన్మించానో అది నా కర్మఫలాన్ని అనుభవించటానికి అది ఆలంబనం అవుతూ ఉంటుంది. ఇండియాలో జన్మించారనుకోండి, కర్మఫలం ఓ రూపమైన కర్మఫలం ఉంటుంది. అదే ఉగాండాలో జన్మించారనుకోండి, ఇంకో రకమైన కర్మఫలం ఉంటుంది. అమెరికాలో జన్మించారనుకోండి, థర్డ్ కైండ్ ఆఫ్ కర్మఫలం ఉంటుంది. సో మీ కర్మఫలాన్ని బట్టి మీరు ఒక సమాజాన్ని, ఒక మానవ సముదాయాన్ని పొందుతారు. సో దట్ ఈస్ ది లోక. అండ్ దెన్ ఇన్ ఏ మోర్ రెస్ట్రిక్టెడ్ సెన్స్, లోక అంటే ఫిజికల్ బాడీ. ఇది లోకము. ఎందుకంటే మీకు భోగానుభవం అంతా కూడా ఫిజికల్ బాడీ ద్వారానే. ఫుడ్ బాడీ ఉండాలి భోగానుభవానికి. ఫుడ్ బాడీ ఈజ్ ది మెయిన్ థింగ్. మీరు మనస్సులో అనుభవించేటువంటి సుఖానుభూతికి కూడా మనస్సు అనేది ఫిజికల్ బాడీ లేకుండా ఉండదు, ఫిజికల్ బాడీతో అసోసియేట్ అయి ఉంటుంది. అలాగే పిశాచాలు అవి ఉంటాయి కదా, దట్ వీ డోంట్ నో కదా, హియర్సే కదా. అది పిశాచాలు అవి ఉన్నాయంటే లెట్ దెమ్ బి దేర్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే హియర్సే మీద బేస్ అయ్యి మీరు నాలెడ్జ్ని బిల్డప్ చేయలేరు. సో లెట్ దెమ్ బి దేర్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. మనకి సంబంధించినంత మటుకి
Body, food body is the medium in which the Vijnana Shakti consciousness manifests. Food body ఉండాలి. ఫుడ్ బాడీ లేదనుకోండి కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ కాదు. మనస్సు అన్నది కాన్షియస్నెస్ లో భాగమేది. రండి కూర్చోండి, రండి కూర్చోండి. సో ఒక ఆర్గానిజం ఉన్నప్పుడు ఆ ఆర్గానిజంలో ఆ పరమాత్మ చైతన్యం అభివ్యక్తం అవుతుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్. పరమాత్మ చైతన్యం అభివ్యక్తం అవుట అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఈ బిల్డింగ్ లో అభివ్యక్తమైంది అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఓన్లీ మీన్స్ దిస్ మచ్. బిల్డింగ్ లో బల్బులు ఏమైనా ఉంటే వెలుగుతాయి, ఫ్యాన్లు ఏమైనా ఉంటే తిరుగుతాయి, టీవీలు ఏమైనా ఉంటే బొమ్మలు చూపిస్తాయి, టేప్ రికార్డర్లు ఉంటే పాటలు వినిపిస్తాయి. ఇవన్నీ కలిపి ఎలక్ట్రిసిటీ యొక్క ఎక్స్ప్రెషన్ అని అంటాం. అదేవిధంగా ఈ ఉపాధి యందు, ఈ దేహమునందు, ఈ ఫుడ్ బాడీ యందు సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యం అభివ్యక్తం అవుతుంది, ఎక్స్ప్రెస్ అవుతుంది. అభివ్యక్తమైంది అంటే కన్ను ద్వారా రూపజ్ఞానం కలుగుతూ ఉంటుంది, చెవి ద్వారా శబ్దజ్ఞానము, మనస్సు ద్వారా మననము అనే ఒక విజ్ఞాన సంబంధమైన క్రియ, మనన వ్యాపారము, బుద్ధి ద్వారా నిశ్చయాత్మకమైన వ్యాపారము, ఆఖరికి ఈగో అని అంటారే, ఈగో కూడా అదొక వ్యాపారము. ద ప్రొజెక్షన్ ఆఫ్ ఐ సెన్స్, దట్ ఈజ్ ఎ ఫంక్షన్ బై ఇట్ సెల్ఫ్. సో నేను అని ఒక పరిచ్ఛిన్నమైన దేహమునందు పరిచ్ఛిన్న భావంతో ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా తనను తాను భావిస్తూ ఈ నేను అనేటువంటి ఐడియాని కంటిన్యూస్ గా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు. అది కూడా విజ్ఞాన శక్తి యొక్క ఒకానొక రూపమే. సో విజ్ఞాన శక్తి అనేక రూపాల్లో ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. సో ఈ విజ్ఞాన శక్తి ప్రాణశక్తి యొక్క సమాహారము ఇదంతా కలిపి దానికి కాన్షియస్నెస్ అని పేరు, చైతన్యము. దేర్ఫోర్ చైతన్యము, కాన్షియస్నెస్ అనగానే మైండ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. కనుక అటువంటి మనస్సు, ఇంద్రియములు, దేహము ఇవన్నీ కలిపి భోగాయతనము అనబడతాయి. ఈ భోగాయతనంలో సుఖ దుఃఖములు అనుభవానికి వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి లోకము అని పేరు. సో లోకాన్ పరీక్ష్య కింకుర్యాత్, ఈ విధంగా మానవుడు పొందేటువంటి లోకము, ఈ భోగాయతనము, అది పూర్వకర్మాధీనంగా ఉంటుంది అని మనం చెప్తాం. ఎందుకంటే ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క లోకం లభిస్తూ ఉంటుంది. అందరూ ఒకే ఊళ్ళో ఉన్నా వాళ్ళు అనుభవించేటువంటి భోగాల్లో తారతమ్యం ఉంటుంది కనుక దట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ సమ్ వే, యూ హ్యావ్ టు అకౌంట్ ఫర్ ఇట్. సో వీళ్ళ యొక్క పూర్వకర్మ ఫల రూపంగా ఈ భేదాలు ఉన్నాయి అని ఆ తారతమ్యాన్ని ఆ విధంగా మనం అకౌంట్ ఫర్ చేస్తాం. బట్ ది ఇష్యూ ఇస్ నాట్ దట్. ఈ కర్మఫల రూపంగా మనకు సంప్రాప్తమయ్యేటువంటి ఈ భోగానుభవములు ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖానుభవములు రెండూ కూడా భోగములే. సో ఇవేవైతే ఉన్నాయో వీటిని మనం పరీక్ష చేసినట్లయితే, లోతుగా పరిశీలించినట్లయితే ఒక నిర్ణయం వస్తుంది. ఆ నిర్ణయం ఏమి? పరీక్ష్య లోకాన్ కిం కుర్యాత్ ఇత్యుచ్యతే. ఓకే, ఒక్కసారి మీరు ఆ రికార్డింగ్ ఆపండి, రికార్డింగ్ బంద్ చేయండి. ఇత్యుచ్యతే. ఇప్పుడు ఈ కర్మఫలములను మానవుడు సంపాదించుకుంటున్నాడు, సంపాదించుకుని అనుభవిస్తాడు. చిత్రం ఏంటంటే దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ క్రియేషన్. ఏదైనా మీకు కర్మఫలం కావాలంటే మీరు కర్మఫలాన్ని సంపాదించుకు తీరాల్సిందే. మానవుని యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే సుఖరూపంగా ఉండే కర్మఫలాల్ని అడ్డదారుల ద్వారా, కాంప్రమైజెస్ ద్వారా సంపాదించుకునేందుకు ప్రహ్లాదతాడు మనిషి. దుఃఖరూపమైనటువంటి కర్మఫలాలని ఎలాగోలాగా అవాయిడ్ చేసేసి వాటిని దూరం చేసుకునేందుకు మనిషి ప్రయత్నం చేస్తాడు. కానీ శాస్త్రం ఏమని చెప్తోందంటే నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించాలి అని చెప్తాను. సో చాలా దీని మీద విచారం చాలా ఉంది. సో ధర్మో నాధర్మనాశకృత్ అని అంటాడు హనుమంతుడు సుందరకాండలో రావణుని ఉద్దేశించి, హే రావణాసుర, నువ్వు చాలా ధర్మాలని, చాలా గొప్ప యజ్ఞయాగాది క్రతువులను, పూజలను, పునస్కారాలను చేస్తుంటావేమో, కానీ ఆ ధర్మము నీకు సుఖాన్ని తెచ్చిపెడుతుంది, సందేహం లేదు. కానీ నీవు చేసిన అధర్మాన్ని మాత్రం అది తొలగించదు. సీతాదేవిని అపహరించి తీసుకొచ్చి పెట్టుకున్నావే, ఈ అధర్మాన్ని అది న్యూట్రలైజ్ చేస్తుందని నువ్వు అనుకుంటే పొరపాటు. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని దర్శించి ముడుపులు చెల్లించి వచ్చామనుకోండి, అట్ ది సేమ్ టైం ఆఫీసులో లంచాలు తీసుకున్నాం అనుకోండి, ఈ అధర్మాన్ని ఆ ధర్మం న్యూట్రలైజ్ చేస్తుందని ఎవడైనా అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి లేదు.
కాబట్టి తర్వాత మనం ఏమనుకుంటామంటే మనం కష్టపడక్కర్లేకుండా వీ వాంట్ గ్రేట్ రిజల్ట్స్. ఈ లాటరీ మెంటాలిటీ అని అంటారు. లాటరీ వచ్చి ఆ లాటరీ యొక్క సైకాలజీ ఏమిటి చెప్పండి. మీరు కష్టపడి సంపాదించాలనుకోండి ₹1,00,000, మీరు ఎన్ని నెలలు పోగేసి నెల జీతం సంపాదించుకుని చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే తీరా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏ ఫైనాన్స్ కంపెనీ వాడు దాన్ని మూసేయకుండా బోర్డు తిప్పేయకుండా ఉంటే ఈ పిట్ ఫాల్స్ అన్ని దాటి బయటపడితే మీరు ₹1,00,000 సంపాదించడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. వెరాజ్ లాటరీలో 1 lakh జస్ట్ బై ది ఫ్లిప్ ఆఫ్ బై ది రొటేషన్ ఆఫ్ ఎ వీల్ ఆర్ వాట్ ఎవర్ యూ విల్ గెట్ ఇట్. సో పీపుల్ దే వాంట్ ది హైయెస్ట్ రిజల్ట్ విత్ మినిమల్ ఎఫర్ట్. అలాగంటిది ఏమీ లేదు. దాన్ని ఫ్రీ లంచ్ అంటారు ఊరికే మాట వరుసగా. అటువంటి ఫ్రీ లంచ్ ఏమీ లేదు. సో తర్వాత పరమేశ్వరుడు మీకోసం మీ పనులన్నీ చేసి పెడతాడు అనే ధోరణితోటి ఈశ్వరుణ్ణి ఆరాధించకూడదు. మీ యొక్క డెస్టినీని మీరే మోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తన భవిష్యత్తుని తన డెస్టినీని తానే నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడు ఏమంటే పంచభూతాల రూపంలో ఈశ్వరుడు ప్రకటమై ఉన్నాడు. అదే అనుగ్రహం, ఇంకా అంతకంటే వేరే అనుగ్రహం ఏం కావాలి. దేహంలో శరీరంలో శక్తి ఉన్నది, బుద్ధి ఎందు శక్తి ఉన్నది, మరి ఇదంతా అనుగ్రహం కాదు. ఇవి లేకుంటే మనం ఏ పనైనా చేయగలుగుతామా? కాబట్టి మనిషి హీ హ్యాస్ టు మేక్ హిజ్ ఓన్ డెస్టినీ ఆర్ హీ హ్యాస్ టు మార్ హిజ్ డెస్టినీ. కాబట్టి మన కర్మఫలాల్ని మనమే నిర్మాణము చేసుకుంటున్నాము. మరి వాట్ ఈజ్ ఈశ్వర? ఈశ్వర ఇస్ ది కామన్ కాజ్. మీరు మీ జీవితాన్ని పాటు చేసుకున్నా ఈశ్వర బ్యాక్గ్రౌండ్ లోనే చేసుకుంటారు. మన జీవితాన్ని మనం బాగు చేసుకున్నా ఈశ్వర బ్యాక్గ్రౌండ్ లోనే చేసుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇట్స్ ఎ హ్యూజ్ సొసైటీ. దేర్ ఇస్ సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఎకానమీ ఉంది, సో మచ్ ఈస్ దేర్. ఇప్పుడు ఒకడు హైదరాబాద్ వచ్చి బాగా అభివృద్ధిలోకి వస్తాడు, ఇంకొకడు హైదరాబాద్ డబ్బు తీసుకొచ్చి చెడిపోతాడు. సో ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ దేర్. వెదర్ యూ వాంట్ టు కమ్ అప్ ఆర్ వన్ పర్సన్ మే గో డౌన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ దేర్. అదేవిధంగా మనిషి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకున్న ధర్మ మార్గంలో, అయితే అధర్మాన్ని చేసి భవిష్యత్తును చెడగొట్టుకోవాలనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మస్ట్ బి దేర్. పృథివీ, అప్పు, తేజ, వాయువు, ఆకాశ, సూర్యుడు, చంద్రుడు, కాలము, దిక్కు, ఇవన్నీ ఆకాశము, ఇవన్నీ ఉండాలి కదండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఈశ్వరుడు. లాస్ ఉండాలి కదా. నేచర్స్ లాస్ లేకపోతే మీరు వ్యాపారం ఏం చేస్తారు, బిజినెస్ డబ్బు ఏం సంపాదిస్తారు, అయితే పుణ్యాలు ఎలా చేస్తారు? నేచర్స్ లాస్ ఉంటే కదా పుణ్యం చేసేది. ఈశ్వరుడు ఆ నేచర్స్ లాస్ రూపంలోనే ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు హీ ప్రొవైడ్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ధర్మ యాజ్ వెల్ యాజ్ అధర్మ. ప్రొవైడ్స్ అనడం కంటే ఈశ్వరుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు. నౌ యూ వర్క్అవుట్. కాబట్టి కర్మ ఫలములు అన్నవి మానవుడు భావన చేసుకుని నేను ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అని నిశ్చయించుకుని దానికోసం వర్క్ చేసి చేరుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దట్ ఈస్ ది బేసిక్ ఇన్స్టింక్ట్ విచ్ ఈస్ ఫండమెంటల్ టు ది ఈగో. ఈగో అంటే అదే. వాట్ ఈజ్ ఈగో? ఈగో అంటే అక్కడ ముద్ద ఏమీ లేదు. అక్కడ జీవ అంటూ ఉంటారు. ఈ ద్వైతవాదులు ఉన్నారే, వాడు జీవుడనే ఒక ముద్ద ఒకటి ఉంది, అది శాశ్వతంగా ఉంటుంది అని దాని చుట్టూ పెద్ద కథ అల్లి పెడతారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ జీవ. శంకరులో చోట భాష్యంలో ఉంటారు, నహి కశ్చిత్ జీవో నామ ధాతురస్తి. జీవ అనే ధాతువు అంటే ఎంటిటీ, ఒక ప్రిన్సిపల్, ఒక తత్వము, అలాంటిదేమీ లేదు అన్నారు. ఎందుకంటే మీరు ఒక ఫలం కావాలి అని కోరారనుకోండి, ఆ కోరికయే జీవభావము. నన్ను ఎవరో అడిగారు, హూ ఈజ్ దిస్ అజ్ఞాని అని అడిగారు. నువ్వు అజ్ఞానం పోవాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే జ్ఞానాన్ని మనం సంపాదించవచ్చని చెప్పావు కదా, హూ ఈజ్ దిస్ అజ్ఞాని అని అడిగారు. అంటే నేను చెప్పాను, డోంట్ వర్రీ అబౌట్ హూ, టేక్ కేర్ ఆఫ్ ది అజ్ఞాన అని చెప్పాను. బికాజ్ దెర్ ఈజ్ నో హూ, దెర్ ఈజ్ ఓన్లీ అజ్ఞాన. అజ్ఞానమే ఒక జీవుడనే వేషాన్ని వేసుకుని, వేషం అంటూ ఏం లేదు, బాడీ ఈజ్ ది గైజ్. ఆ అనంత ఆత్మ చైతన్యానికి ఈ శరీరము అనేటువంటి వేషాన్ని దానికి వేస్తే దానికి జీవుడనే వ్యవహారం వచ్చింది. దేర్ఫోర్ జీవుణ్ణి మీరు ఖచ్చితంగా మీరు డిఫైన్ చేయాలంటే ఇట్ కెన్ బి డిఫైన్డ్ లైక్ దిస్: ద డిజైర్ టు అచీవ్ సంథింగ్ అండ్ ది ఎఫర్ట్ దట్ ఈస్ పుట్ ఇన్ టు గెయిన్ ఇట్. ఈ రెండు కలిసి జీవుడవుతాడు.
భోక్తృత్వము కర్తృత్వము కలిస్తే జీవుడు అవుతాడు. కాబట్టి మనిషి హీ హ్యాస్ టు అచీవ్ సంథింగ్. ఈ ఏదో ఒక దాన్ని అచీవ్ చేయాలి అనేటువంటి ఈ తహతహ ఈ అంబిషన్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రిన్సిక్ అండ్ ఫండమెంటల్ టు ది ఇండివిజువల్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వై షుడ్ ఐ అచీవ్ ఎనీథింగ్ అనే ఒక ప్రశ్న వేస్తాం. ఇది ముండకోపనిషత్తు. ఇది వై షుడ్ ఐ అచీవ్ ఎనీథింగ్. అసలు చూడండి, మనిషి ఏదో ఒక లోకము అంటే కర్మఫలాన్ని పొందాలి, దాన్ని అచీవ్మెంట్ అంటారు. ఏదో ఒక దాన్ని అచీవ్ చేయటం కోసం హీ స్ట్రగుల్స్, అండ్ ఇన్ ది ప్రాసెస్ he creates a lot of conflict. There is a lot of violence of all kinds. Everything is there because human being, he has to achieve something. ఇప్పుడు నేను తరచుగా చెప్తూ ఉంటాను, we join university. What for? We have to achieve something. Good. Then we marry. What for? We have to achieve something. We give birth to children. We have to, why? Why should anybody give birth to children? He has to achieve something. Then he has to make house. Why? What for? Because he has to achieve something. So, we love to achieve something. We hate to achieve something. మనం దెబ్బలాట్లు పెట్టుకుంటాం ఏదో అచీవ్ చేయాలనేటువంటి తహతతో, ప్రేమతో ఉండాలనుకుంటాం. ఎవ్రీథింగ్, ఆల్వేజ్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు అచీవ్. వై? వాట్ ఫర్? ఎందుకంటే తనలో తనకి ఒక అపూర్ణత్వాన్ని మానవుడు అనుభవిస్తూ ఉంటాడు. వాడెవడో డిగ్రీ ఉంది, ఎంఎస్సీ డిగ్రీ వాడికి ఉంది, నాకు ఆ డిగ్రీ లేదు, దేర్ఫోర్ ఐఎమ్ ఇన్ఫీరియర్. దట్ సెన్స్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విచ్ ఈస్ ఎ స్మాల్ psychological issue. I'm not talking of that kind of a topical thing. So when I say that inherent compulsion to achieve, why there is such a compulsion? Even a sadhu like me, I have a compulsion to teach. If I have such a compulsion, then I have to question it. So I have to teach, I have to make shishyas. Why? What for? సపోజ్ నాకు 10 మంది శిష్యులు ఉన్నారనుకోండి, ఇంకొక ఆయనకి 1000 మంది ఉన్నారనుకోండి, హిజ్ అచీవ్మెంట్ ఈజ్ సుపీరియర్ టు మై అచీవ్మెంట్. వాట్ ఈస్ దిస్ అచీవ్మెంట్? వై ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ టు సన్యాస, వై ఎనీబడీ షుడ్ అచీవ్ ఎనీథింగ్? దిస్ ఈజ్ ది క్వశ్చన్. ఇది పరీక్ష అంటే. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ కిం కుర్యాదిత్యుచ్యతే. ఎంచేతంటే చిత్రం ఏమిటంటే, మీరు ఎఫర్ట్ పుట్టిన చేసి ప్రయత్నం చేసి మీరు దేన్ని అచీవ్ చేస్తారో అది సర్వము, అది అంతా కూడా ఏదైనా సరే, కుచ్ భీ హో, ఏదైనా సరే నశించి తీరును. ఇప్పుడు ఒకడు కష్టపడి 100 రూపాయలు సంపాదిస్తాడు, అది చేయి జారిపోతుంది ఓ రోజు 2 రోజుల్లోనూ. ఒకడు 1,00,000 సంపాదిస్తాడు, అది పోతుంది. అది పోతుందంటే పోవడం 2 రకాలు. దానికి వీడైనా పోతాడు, వీడికి అదైనా పోతుంది. ఏ రకమైనా పోవడమే. సో కోట్లు సంపాదిస్తాడు, స్టిల్ హీ లూజెస్ ఆల్ ఆఫ్ దాట్. తర్వాత పుణ్యం సంపాదించాడు అనుకోండి, రిలిజియన్లోకి రండి, పుణ్యాన్ని సంపాదిస్తాడు, ఏమిటి వస్తుంది వీడికి? స్వర్గలోకాన్ని పొందుతాడు. ఇహలోకంలో అయితే ఏదో అభివృద్ధిని పొందుతాడు. ఏ అభివృద్ధిని పొందుతాడో చెప్పండి. సపోజ్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ రన్ ఆఫ్టర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ సో దే టు గెయిన్ సంథింగ్. ఏదైనా నీకు ఇప్పుడు 10% లాభం వస్తుంది, నువ్వు కనుక ఈ యజ్ఞం చేసినట్లయితే 15% లాభం వస్తుందని ఎవడైనా ఆఫర్ ఇస్తే పరిగెత్తుకుని వెళ్ళి ఆ యజ్ఞం చేస్తా. మొన్న నేను ఎక్కడో న్యూస్లో చూశాను, ఏదో ఎక్కడో భిక్షకు వెళ్ళినప్పుడు న్యూస్లో చూశాను. విజయవాడలో ఒక ఆయన కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి కట్టారు. కార్పొరేట్ హాస్పిటల్, ఏదో మామూలు చిన్న హాస్పిటల్ కట్టడం, చిన్నగా వైద్యం చేయడం అది పాత పద్ధతి. ఇప్పుడు అంతా కార్పొరేట్ హాస్పిటల్, వెరీ బిగ్ బిల్డింగ్. సో హీ హాజ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ 5-6 crores ఇన్ దట్. 5-6 crores ఇక్కడ అక్కడ డబ్బులు పట్టుకొచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఇట్ బికమ్స్ వయబుల్ ఇఫ్ యూ గెట్ అట్లీస్ట్ సమ్ బేసిక్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రిటర్న్ రావాలి కదా. అంటే 3-4 లక్షలు వస్తే చాలదు, 7-8 లక్షలు టర్న్ ఓవర్ నెల వచ్చేప్పటికీ ఆదాయం వస్తే కానీ అది వయబుల్ కాదు. అంత రావటం లేదు. రాకపోతుంటే ఓ స్వామీజీ వచ్చి చెప్పారు, నీకు ఫలానా యజ్ఞం చేస్తే నీ అటెండెన్స్ పెరిగిపోయి నీ ఆదాయం పెరుగుతుంది అని చెప్పారు. హాస్పిటల్ అటెండెన్స్ కోసం యజ్ఞం, ఏమీ దురదృష్టం అండి.
హాస్పిటల్లో అటెండెన్స్ పెరగడం కోసం, పెద్ద పెద్ద రోగాలతో ఇంకా చాలా మంది రావడం కోసం యజ్ఞం ఒకటి ఆయన చేయించారు, ఈయన చేశారు. దాంట్లో ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు వీళ్ళు వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏదో గుర్తుచప్పుడు కాకుండా ఏదో యజ్ఞం చేసుకుంటే వీళ్ళకి సొమ్మేం పోయే, కానీ వీళ్ళు దాంట్లో ప్రవేశించి దాంట్లో ఏదో కూపీ లాగారు. కూపీలాగా అదంతా కూడా టీవీలో చూపించారు. అంతా కూడా చాలా కష్టమైనటువంటి విషయం. సో సపోజ్ ఆయన టర్న్ ఓవర్ 5 లక్షల నుంచి 10 లక్షలు అయిందనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ ఇట్ ఈజ్? అదేమో నిలబడే అచీవ్మెంట్ అండి. మౌలికంగా మీరు పరిశీలించినట్లయితే ఆ అచీవ్మెంట్ కూడా చేయి జారిపోయిదే. ఇహలోకంలో అచీవ్మెంట్ గురించి చెప్పాను. పరలోకం, పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అంతా ఖర్చు అయిపోగానే మళ్ళీ వెనక్కి వచ్చాయి. ఈ పుణ్యం అన్నది క్రెడిట్ కార్డు లాంటిది. ఆ దాంట్లో క్రెడిట్ అయిపోగానే ఇంకా కార్డు ఇన్వాలిడ్ అయిపోతుంది, దానికి రెడ్ సిగ్నల్ వచ్చేస్తుంది. ఇంకా ఆ కార్డు వ్యాలిడ్ కాదు. మీరు దాంట్లో డబ్బు వేయకుండా ఖర్చు పెట్టుకుంటూ పోతే సడన్ గా మీరు ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేస్తే అమ్మా ఇది వ్యాలిడ్ కాదు అంటాడు. అయిపోయింది, క్రెడిట్ కార్డు అది. క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి, మళ్ళీ వాపస్ వచ్చేస్తారు. కాబట్టి ఏ అచీవ్మెంట్ తీసుకున్నా, ఇప్పుడు నేను చెప్పి పాఠానికి లోకంలో ఉండే దృష్టికోణానికి సంబంధం ఏం లేదు. లోకంలో ఏమిటో అచీవ్, అది యంగ్ పీపుల్ కి ఉపయోగించే పాఠం. అది అంచేతనే నేను ఇలాంటి పాఠం కాలేజీ విద్యార్థులని వాళ్ళని కూర్చోబెట్టి చెప్పను. వాళ్ళకి ఎప్పుడో అసలు నేను పాఠమే చెప్పను వాళ్ళకి. కానీ ఎప్పుడైనా తప్పనిసరి ఈ పాఠం చెప్పాల్సి వస్తే కర్మయోగానో ఏదో చెప్తాను వాళ్ళకి. ఇది ముండక ఉపనిషత్తు, ఇది ముండనం చేసుకున్న వాళ్ళ కోసం చెప్పి పాఠం ఇది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ది క్వశ్చన్ ఈజ్ వై షుడ్ ఎనీబడి అచీవ్ ఎనీథింగ్? చాలా మౌలికమైన ప్రశ్న. మీరు దీని మీద యూ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్. వై దర్ ఈజ్ ఎ ప్రెషర్ విత్ ఇన్ యూ టు అచీవ్? వై? ఎందుకుంది ఆ ప్రెషరు? ఎవడి మటుకు వాడు ఆ ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు నేను కూర్చొని జపం చేసుకుంటున్నాను, తక్కువ నాకు ఐడియా వచ్చింది. ఏమైనా ఐడియా వచ్చింది? నేను వెంటనే బయలుదేరి అక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళెవరినో కలిసి ఏదో చెయ్యాలి అని నాకు ఐడియా వచ్చింది. వెంటనే నేను ఐ హ్యావ్ టు రైజ్ ఎ క్వశ్చన్, వై? ఐఎమ్ ఏ సాధు, అట్లీస్ట్ ఏ గృహస్థ మే నాట్ బి ఏబుల్ టు రైజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్ ఆల్ ది టైమ్, బట్ ఐ కెన్ రైజ్. దెర్ఫోర్ నేను ఇమీడియట్లీ ఐ రైజ్ ఎ క్వశ్చన్, వై దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రెషర్ ఈజ్ విత్ ఇన్ మీ? ఏదో అచీవ్ చేయాలనే ప్రెషర్ నాలో ఎందుకుంది? నేను ఎందుకు అచీవ్ చేయాలి? అసలు ప్రతి మనిషి కూడా ఏదో అచీవ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎవరి ధోరణి వాడిది. మొత్తానికి ప్రతివాడు కూడా ఎవ్రీబడి ఈజ్ అవుట్ టు అచీవ్ సంథింగ్. గో గెటర్ అంటారు. ఎవ్రీబడి ఈజ్ ఎ గో గెటర్. వై హ్యూమన్ బీయింగ్ ఈజ్ లైక్ దాట్? ఎవరో వీళ్ళు వాళ్ళు అని కాదు, అసలు హ్యూమన్ బీయింగ్ అచీవ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడంటే he finds an emptiness within himself. ఆ ఎంప్టీనెస్ ని పూరించటం కోసం ఏదో అచీవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో ఇక్కడ పరీక్షలో మనకి నిగ్గు తేలేటువంటి విషయం ఏమిటంటే, నీవు నీ బాహ్యమునందు కర్మఫల రూపంగా నీవు ఏది అచీవ్ చేసినా, ఆఖరికి సత్యలోకాన్ని, హిరణ్య గర్భలోకాన్ని అచీవ్ చేసినా కూడా మనం చూసాం. అదే నీకు ఆ ఎంప్టీనెస్, వాట్ ఎవర్ ఎంప్టీనెస్ మీ లోపల మీరు అపూర్ణత్వాన్ని మీరు దర్శిస్తున్నారో అది నిండదు. యూనివర్సిటీ డిగ్రీ సంపాదిస్తే నిండలేదు, అది పెళ్లి చేసుకుంటే నిండలేదు, పిల్లల్ని కొంటే నిండలేదు, ఇల్లు కడితే నిండలేదు, ప్రమోషన్లు పుచ్చుకుంటే నిండలేదు, లోకంలో పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తే నిండలేదు, యజ్ఞాలయోగాలు చేసి స్వర్గాన్ని పొందినా నిండలేదు. అది నిండదే. అది చిల్లు గంపలో నీళ్లు పోసినట్టే, అది నిండదు. ఎందుకంటే ది ఫ్యాక్ట్ ఈజ్ పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. ఆ నిర్వేదం ఏమిటంటే నాస్త్యకృత కృతేనా. మహాత్ములు ఏమంటారంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ లుక్ అవుట్వర్డ్, మనం బయట ఎందుకు చూస్తాం, బాహ్యంలోకి ఎందుకు చూస్తాం? బాహ్యంలోంచి ఏదో ఒకటి వచ్చి, ఏదో ఒక ఫలం బాహ్యము నుండి నాకు సంప్రాప్తమై, అది స్వర్గం అవ్వచ్చు, ఇహలోకంలో ప్రమోషన్ కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ధనం కావచ్చు, లేకపోతే కంపానియన్షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బాహ్యము నుండి ఒకానొక ఫలము రావాలి, అది నన్ను పూర్ణుణ్ణి చెయ్యాలి, అది నన్ను ఫుల్ఫిల్మెంట్ నాకు ఇవ్వాలి అని నీవు బాహ్యంగా చూస్తున్నంతసేపు, దీన్ని బహిర్ముఖుడు అంటారు. నీవు ఆ విధంగా బహిర్ముఖుడవై ఉన్నంతసేపు you are going to remain empty, unfulfilled,
for eons, not for one life, for millions of lives. You have gone through millions of lives already. You remain unfulfilled. You go through another billion lives, you will remain unfulfilled. ఇంకెంతకంటే ఏం చెప్పమంటారు? నాస్త్యకృత కృతేనా. మరి ఎలాగో తర్వాత చూద్దాం. ముందు వాట్ యూ షుడ్ నాట్ డూ, వాట్ యూ నీడ్ నాట్ డూ, దట్ ఈస్ డిస్కస్. మరి ఎలాగా అంటే నేను అదే అంటాను, నీవు ఏ పూర్ణత్వం కోసం నీవు అన్వేషిస్తున్నావో ఆ పూర్ణత్వము నీ స్వరూపమై ఉన్నది. నీవు మిస్ అయినావు. యు మిస్ విత్ ద హోల్ థింగ్. కిటుకు నీకు చిక్కలేదు. నీవు ఒక పూర్ణత్వం కోసం వివిధ ఫలాలని అపేక్షిస్తున్నావే, ఆ పూర్ణత్వము నీ స్వరూపమై ఉన్నది. కాబట్టి నీ స్వరూపమైన పూర్ణత్వం కోసం బయట వెతుకుతుంటే ఎలా లభిస్తుంది? అది లభించదు. కాబట్టి నీవు బయట వెతుకుతున్నంతసేపు నీ పూర్ణత్వాన్ని నీవు గుర్తించలేవు. నీవు అంతర్ముఖుడవై యు ఇన్వెస్టిగేట్ విత్ ఇన్. వై ఐ ఫీల్ ఎంప్టీ, వై షుడ్ ఐ ఫీల్ ఎంప్టీ, వై షుడ్ ఐ డూ, వై షుడ్ ఐ అచీవ్ సంథింగ్. సపోజ్ యు సే సపోజ్ ఐ సే నాకు ఏది అచీవ్ చేయాలనే ప్రెషర్ లేదు. ఇప్పుడు భాగవతం పుస్తకం ఉంది, దీన్ని ఏదో అచీవ్ చేయాలనే ప్రెషర్ నాకు లేదు. దెన్ వై యు ఆర్ రైటింగ్ ద బుక్ అండ్ వై యూ మేక్ అదర్ పర్సన్ టు పబ్లిష్ ఇట్ అంటే ఐ టెల్ యూ, సపోజ్ జస్ట్ హైపోథెటికల్ గా తీసుకోండి, సపోజ్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రెషర్ వాట్స్ ఎవర్. రాయాలనో వాళ్ళు ప్రింట్ చేయాలనో ప్రెషర్ నాకు లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే అర్థం ఏంటో తెలుసునండి, స్పాంటేనియస్ గా ఒక క్రియ జరుగుతోంది. ఎలాగా? ఉచ్ఛ్వాస నిశ్వాసలు మీరు అచీవ్ చేయాలని ప్రయత్నిస్తే జరుగుతున్నాయా? అవి లేవు. కడుపులో పారేసిన అన్నము మీ ప్రయత్నం లేకుండానే, ఈగో యొక్క ఏజెన్సీ లేకుండానే అది అరిగిపోతుంది కదా. అలాగే ఆ ప్రాణశక్తి యొక్క ఫంక్షన్స్, క్రియాకలాపములన్నీ స్వతసిద్ధంగా ఎలా జరుగుతున్నాయో ఇగో ఇటువంటి పనులు కూడా స్వతసిద్ధంగా జరిగాయనుకోండి. హీఈస్ ఫుల్ఫిల్డ్ విత్ దెమ్, హీఈస్ ఫుల్ఫిల్డ్ వితౌట్ దెమ్. ఏదో నేను సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. యూ హ్యావ్ టు రీచ్ దట్ స్టేజ్. హౌ? సెర్చ్ విత్ ఇన్, స్టాప్ సెర్చింగ్ వితౌట్. ముందు దశమ పురుషుడు కోసం వాడు, దశమ పురుష దృష్టాంతం మీకు తెలుసు. దశమ పురుషుడు కోసం వాడు వెతుకుతున్నంతసేపు వాడికి దశమ పురుషుడు దొరకడు. వాడు వెతకడం మానేసి తనలో చూసుకోవాలి, నేనేనా ఏమి ఆ దశమ పురుషుణ్ణి అని తనకేసి చూసుకుంటే అవును అనే సత్యాన్ని గుర్తిస్తాడు. కాబట్టి ముందు బయట వెతకడం మానేయి, దాని పేరు వైరాగ్యం. నీలో చూసుకుని ఆ పూర్ణత్వాన్ని నీలోనే దర్శించు, దాని పేరు జ్ఞానం. ఏది ముందు? ముందు వైరాగ్యం, తర్వాత జ్ఞానం. అంచేతనే పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన. భాష్యకారులు నిర్వేదం నిఃపూర్వ విధిరత్ర వైరాగ్యార్థే. ఇది నిర్వేద అనే పదము నిర్వేదమాయాత్ కదా. నిహి అనేది ఉపసర్గ. నిర్ అంటే నిహి. ఈ ఉపసర్గకి ధాతువు ఏమిటంటే విద్ అనేది ధాతువు. విద జ్ఞానే. విద జ్ఞానే అనే ధాతువుకి నిర్దేశం విధిహి. స్థిపా నిర్దేశం అని నిర్దేశం ఉంటుంది. ధాతువుకి నిర్దేశం, నేమింగ్ ఏ ధాతు. సో విధిహి అనేది ఆ ధాతువు నిర్దేశం, ఫలానా ధాతువు అని చెప్పడం. సో విద్ జ్ఞానే అనే ధాతువుకి నీ అనే ఉపసర్గ చేరిస్తే ఈ సందర్భంలో వైరాగ్యం అని అర్థం. అంటే ఈ సందర్భంలో వైరాగ్యం అని అంటున్నారు అంటే దాని అత్ర వైరాగ్యార్థే, ఇక్కడ వైరాగ్యం అనే అర్థంలో వాడారు. అంటే మరో అర్థం ఏమైనా ఉందంటే ఉంది. నేను మీకు మనవి చేశాను. నిర్వేదము అంటే నిరాశ, నిస్పృహ, డెస్పాండెన్సీ అంటారు చూడండి, దాన్ని నిర్వేదము అంటారు. ఈ డెస్పాండెన్సీ కూడా నిర్వేదమే, కానీ ఇక్కడ ఆ నిర్వేదాన్ని గురించి మాట్లాడటలేదు. డెస్పాండెన్సీ అనేది ఎంప్టీనెస్ నుంచి, నేను అయోగ్యుణ్ణనే భావం నుంచి పుట్టేటువంటి ఒక భావానికి డెస్పాండెన్సీ, నిస్పృహ, నిరాశ అంటారు. పూర్ణత్వం నుంచి ఒక నిస్పృహ, నిరాశ వస్తుంది. పూర్ణుడు ఉంటాడు. ఆ పూర్ణ భావం నుంచి వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు ఇది కావాలంటే రహనేదో అంటాడు, అక్కర్లేదులేండి అంటాడు. డెస్పాండెన్సీతో అలా అండవు, పూర్ణ స్థితి నుంచి అంటాడు. దానికి వైరాగ్యము అని పేరు. రెండూ కూడా ఒకలాగే కనపడతాయి.
ఎక్స్ట్రీమ్స్ లుక్ ఎలైక్ కదా, రెండు ఒక్కలాగే కనపడతాయి. కాబట్టి నిర్వేద శబ్దాన్ని రెండు అర్థాల్లోనూ వాడతారు. అది శంకరులు అది మనస్సులో పెట్టుకుని ఇక్కడ వైరాగ్యము అనే అర్థంలో వాడబడింది. అదే సుందరకాండలో ఫేమస్ కొటేషన్ అనిర్వేద శ్రియో మూలం. అనిర్వేదం ఉండాలండి, నిర్వేదంలో పడిపోకూడదు. అనిర్వేదము అంటే నిర్వేదానికి ఆపోజిట్, డెస్పాండెంట్ అయిపోకూడదు, ఉత్సాహశక్తిని కలిగి ఉండాలి. అప్పుడు వాడికి అభివృద్ధి కలుగుతుంది అని హనుమంతుడు అనుకుంటాడు. అక్కడ నిర్వేద శబ్దానికి నిరాశ అనర్థం. కాబట్టి ఇక్కడ వైరాగ్యము అనే అర్థంలో వాడారు. సో ఇప్పుడు నిర్వేదమాయాత్ అంటే అర్థం ఏంటి ఆయన అంటారు, వైరాగ్యమాయాత్ కుర్యాదిత్యేతత్. వైరాగ్యాన్ని మీరు చెయ్యాలి. కుర్యాత్ అన్నది ఇది ఆశీర్లింగం. కుర్యాత్ ఆశీర్లింగం కాదు, విధిలింగ్. క్రియాత్ ఆశీర్లింగ్, కుర్యా విధిలింగ్ అంటే విధి, అంటే ఇట్ షుడ్ బి డన్, ఇట్స్ ఎ మ్యాండేట్. అంటే సాధకుణ్ణి ఉద్దేశించి నీవు వైరాగ్యాన్ని చెయ్యాలి. వైరాగ్యం అన్నది చెయ్యాల్సి ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు కల్టివేట్ ఇట్ అని అర్థం. చెయ్యాలంటే ఏదో చపాతీలు చేసినట్టు చేస్తారని కాదు, యూ హ్యావ్ టు కల్టివేట్ ఇట్. వైరాగ్యాన్ని కల్టివేట్ చేసుకోవాలి. నేను మొన్న మీకు మనవి చేశాను, రాగద్వేషాలు స్వతసిద్ధంగా నిర్మాణం అవుతాయి. ఇప్పుడు శిశువు ఉన్నాడు అనుకోండి, చాక్లెట్ మీద రాగం ఉన్నది తక్కువ నిర్మాణం అవుతుంది. ఒక్కసారి చాక్లెట్ వాడికి రుచి చూపిస్తే ఇంకా తర్వాత చాక్లెట్ రాగం అలాగే పెద్ద వయసు వచ్చినా కూడా చాక్లెట్లు తింటూనే ఉంటాడు. సో ఆ రాగం అలా నిర్మాణం అయిపోతుంది. రాగద్వేషాలు సహజంగా నిర్మాణం అవుతాయి. వాటి కోసం ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు. భోగానుభవంలో జరిగే పనేది. భోగాన్ని అనుభవిస్తుంటే రాగం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ అన్నాడు భగవానుడు శ్రీకృష్ణుడు. మీరు ఒక ఇంద్రియం ఒక విషయంతో సంయోగాన్ని, ఆ సంస్పర్శ అంటారు, కాంటాక్ట్ వచ్చింది అంటే రాగద్వేషాలు వచ్చేస్తాయి. చెవి శబ్దాన్ని వింది అంటే ఇది బాగుంది ఇది బాగులేదు, రాగద్వేషాలు వచ్చేస్తాయి. రాగద్వేషాలని మీరు ఆపలేరు, ఎందుకంటే మైండ్ యొక్క స్పాంటేనియస్ రెస్పాన్స్ రూపంగా రాగద్వేషాలు, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. కానీ మనం చేయాల్సింది ఏమిటంటే తయోర్న వశమాగచ్చేది, వాటికి వీడు వశుడైపోకూడదు. రాగద్వేషముల చేత ప్రేరితుడై బ్రతకూడదు. రాగద్వేషములకు అతీతంగా బ్రతకాలి. రాగద్వేషాలు ఉండేదారిలో ఉంటాయి, వాటిని పరీక్షించి వాటిని చూసుకుంటూ ఓహో ఇది రాగము ఇది ద్వేషము, బట్ ఐఎమ్ అబౌవ్ దీస్ టూ అనే ధోరణిలో బ్రతకాలి. కానీ కేవలము రాగద్వేషములకు వశమై మనిషి జీవించరాదు. దిస్ ఇస్ ఎ హ్యూజ్ సైకాలజీ, గీతాస్ సైకాలజీ. నిజానికి గీతా సైకాలజీ ఈ సేమ్ యాజ్ ద సైకాలజీ ఆఫ్ రాగద్వేష. రాగద్వేషములకు గీతలో పెద్ద ఎనాలిసిస్ ఉంటుంది. సరే, సో ఆ రాగద్వేషములకు అతీతంగా మీరు వైరాగ్యాన్ని కల్టివేట్ చేసుకోవాలి. వైరాగ్యం కుర్యాత్, అది తనంత తాటుగా అది నిర్మాణం కాదు. ఇప్పుడు ఆ వైరాగ్య ప్రకారం వైరాగ్యం ఎలా చేసుకోవాలి? వైరాగ్యం చేసుకోవాలంటే ఒక ఫార్ములా ఉండాలి, ఒక ప్రాక్టికల్ ఫార్ములా ఉండాలి. ఇప్పుడేదో జనరల్ ఉపన్యాసం వైరాగ్యం కలిగి మనందరం వైరాగ్యం కలిగి ఉండాలి, ఇంత పొడుగు సమాసం కూడా దానికి జత చేయొచ్చు. ఇహాముత్ర ఫలభోగ విరాగ అన్నారు శంకరాచార్యులు. కాబట్టి వైరాగ్యం ఉండాలి. ఈ రకమైన దిస్ కైండ్ ఆఫ్ పురాణిక్ ఎక్స్పోజిషన్ ఇట్ డజంట్ సర్వ్ మచ్ పర్పస్. వైరాగ్యం అన్నది అది పళ్ళ బిగువు మీద మీరు సాధించలేరు. నేను ఇంకేవాళ్ళ నుంచి అలాగా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ లైక్ దాట్. చన్నీటి స్నానం చేయొచ్చు. నేను ఇంకా కార్తీక మాసంలో ఏమైనా సరే చన్నీటి స్నానం చేసేస్తాను అని అలా పళ్ళు బిగించేసి వెళ్ళిపోయి స్నానం చేసి చక్కరవచ్చు. నేను మానస సరోవరంలో అలాగే స్నానం చేశాను. నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు తల ఈ పోటు వచ్చేస్తుంది, ఐ కెనాట్ సర్వైవ్ దట్ కోల్డ్ అని అనుకున్నాను. మళ్ళీ అనుకుని నథింగ్ డూయింగ్ వెళ్ళి చేసేసి చక్కవచ్చు. దానికి వైరాగ్యానికి సంబంధం ఏం లేదు. అది వైరాగ్యం అదేవో పళ్ళ బిగు మీద ఓ దఫా చేసేస్తాం అంతే. అది కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యం ఈజ్ టూ బిగ్ ఏ థింగ్ ఇట్ ఈస్. వైరాగ్యం ఈజ్ నాట్ ఎ థింగ్ టు బి డన్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ యాక్ట్. వైరాగ్యం ఈజ్ ఎ డిస్పొజిషన్, ఒక మనఃప్రవృత్తి, ఒక మనస్సులో ఉండేటువంటి ఆ అవగాహన, అండర్స్టాండింగ్, దట్ ఈస్ వైరాగ్యం. సపోజ్ యు నో సంథింగ్, then you are not going to make a mistake about it. You know that? Knowledge is everything. People, they go against their understanding because they have not assimilated that understanding. ఇప్పుడు సత్యమును పలుకవలను, అదేంటంటే మీరు సత్యం పలకాలి కదండి, మీరు అలా సత్యం పలుకుతున్నారు ఏమిటంటే ఆయన అంటాడు నాకు సత్యం పలకాలని నాకు తెలుసున్నాయా, కానీ దానికి కూడా సమయం సందర్భం ఉండద్దా ఏమిటంటాడు.
అంటే సత్యం పలకాలని తెలుసు, కానీ నేనంటాను తెలియదు అంటాను. ఎందుకంటే సత్యము పలుకవలను అని తెలిస్తే హీ విల్ ఆటోమేటికల్లీ స్పీక్ ట్రూత్. వాడికి తెలియదు అది. అదే ఎందుకు తెలియదండి, వాడు పుస్తకంలో చదివాడు, చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలో చదివాడు సత్యమును పలుకవలను అని. తర్వాత ఇంకొకటి కూడా అతనికి తెలుసు, అదేమిటంటే సత్య హరిశ్చంద్రుడు సత్యమును పలికిడివాడు అని కూడా తెలుసు. ఆ సమాచారం ఈ హ్యాజ్. అంతేగాని నేను నా జీవితంలో నా స్వభావంలో భాగంగా నా శీలంలో భాగంగా సత్యమును కలిగి ఉండవలెను అని వాడు అనుకోలేదు. ఇంకా వాడు ఆ స్థాయికి ఎదగలేదు. అంచేతనే వాడికి సత్యాన్ని పలకటం అంత కష్టం అయిపోతూ ఉంటుంది. వాడు కనుక ఆ స్థాయికి ఎదిగాడు అనుకోండి, స్పాంటేనియస్ గా సత్యాన్ని పలుకుతాడు. ఆ స్థితికి సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయడం కాదు. కాబట్టి సత్యమును పలుకోవలను ఉన్నది ఇట్స్ ఎ డిస్పోజిషన్, ఇట్స్ ఎన్ అండర్స్టాండింగ్, ఇట్స్ ఎన్ ఎసిమిలేషన్ ఆఫ్ ఎ వాల్యూ. అలాగే వైరాగ్యం కూడా యూ షుడ్ రీచ్ దట్ స్టేజ్. వైరాగ్యాన్ని ఒక వాల్యూగా స్పాంటేనియస్ గా వైరాగ్యాన్ని పాటించాలి. దానికోసం వైరాగ్యాన్ని పాటించడానికి ఎఫర్ట్ ఏం అక్కర్లేదు. వెరీ స్పాంటేనియస్లీ ది పర్సన్ ఈజ్ ఎ విరక్త. అలాంటి మహాత్ములు ఎంతో మంది ఉంటారు. చాలా స్పాంటేనియస్ గా భుజం మీద కండువ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. ఓ పూట భోజనం పెట్టేస్తే లేదు చక్కపోతారు. ఏ రకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ పీపుల్స్ అప్రూవల్ కానీ 10 మంది శిష్యులు తన చుట్టూ ఉండాలని కానీ ఇదో పెద్ద కోశం, 6వ కోశం, పంచకోశాలకు తోడది. సో ఇటువంటి ది సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అన్నది ఉండనే ఉండదు. యు నో వై? బికాస్ ద గై ఈజ్ ఫుల్ఫిల్డ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఆ వైరాగ్యాన్ని కేర్ఫుల్ గా, అదొక వాల్యూ. లైఫ్ లో వైరాగ్యాన్ని ఎవడు వాల్యూగా పెట్టుకోడు. దట్ ఈస్ ఎ బిగ్ మిస్ఫార్చ్యూన్. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వాల్యూస్. పీపుల్ కొంతమంది దే ఆర్ కమిటెడ్ టు కర్మ, కమిటెడ్ టు ఉపాసన, లాట్స్ ఆఫ్ కమిట్మెంట్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ గుడ్. బట్ వైరాగ్యమునకు కమిట్ అయిన వాడు చాలా అరుదుగా కనపడతారు మనకి. చాలా మహాత్ములు ఎవరో కొద్దిపాటి మహాత్ములు ఉంటారు. కాబట్టి వైరాగ్యాన్ని కేర్ఫుల్ గా మనం డెవలప్ చేసుకోవాలి. దానికి ఒక ఫార్ములా, ఇక్కడ ఫార్ములాని ఇస్తున్నారు, వైరాగ్య ప్రకార. ఆ ఫార్ములాని నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇన్ మై యాంగ్జైటీ టు ప్రెజెంట్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఐ హ్యావ్ ఆల్రెడీ యాంటిసిపేటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. అది ఇప్పుడు చెప్తున్నారు. స వైరాగ్య ప్రకార ప్రదర్శ్యతే. సో శంకరులు అంటారు, నాస్త్యకృత కృతేన అనుంది కదా, వైరాగ్యమాయాత్, అదే నిర్వేదమాయాత్, నాస్త్యకృత కృతేన అనే వాక్యం ఉన్నదే, అది వైరాగ్యాన్ని పెంపొందించుకునే పద్ధతి, ఫార్ములా, ప్రొసీజర్, టెక్నిక్. ప్రకార అంటే అర్థం ప్రకృష్టం క్రియతే అనేన ఇది ప్రకార. ఈ పద్ధతిలో మీరు చేస్తే ఆ గోల్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. దానికి ప్రకార అని పేరు. కాబట్టి వైరాగ్యాన్ని డెవలప్ చేసుకోవాల్సిన పద్ధతి ఇది. అంటే మనస్సులో ఈ ఫార్ములాని, ఈ భావాన్ని మీరు బాగా మననం చేసుకోండి, చింతన చేసుకోండి. దీన్ని చింతన చేసుకుంటే మీకు వైరాగ్యం ఇట్ గ్రోస్ అపాన్ యూ. దట్ ఈస్ ది ప్రొసీజర్. ఉపనిషత్ మంత్రాలు చాలా గంభీరంగా ఉంటాయి, తర్వాత చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి. ఏదో మన జీవితానికి సంబంధం లేని ఎక్కడో 7th హెవెన్లో ఉండేటువంటి గొప్ప గొప్ప ట్రూత్స్ చెప్తుందని అలా అనుకోకూడదు. దట్ ఈస్ గీతాను ఉపనిషత్తు, దే ఆర్ నాట్ లైక్ దాట్. ఎవరీ స్టేట్మెంట్ ఈస్ మెంట్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎ కామన్ మ్యాన్. ఎ మ్యాన్ ఆన్ ది స్ట్రీట్ అంటారే, చాలా అతి సామాన్య మానవుడి కోసం ఉద్దేశింపబడిన సత్యాలు ఇవన్నీ. చాలా ఆ రకంగా వాటిని దర్శించాల్సి ఉంటుంది. ఫస్ట్ సో నాస్త్యకృత కృతేన, అది వైరాగ్య ప్రకారం. దాన్ని శంకరులు వ్యాఖ్యానిస్తారు. ఇహ సంసారే నాస్తి కశ్చిదపి అకృత పదార్థ. శంకర వైరాగ్య ప్రకారం యునీక్, మార్వెలస్ మెథడ్ ఆఫ్ ప్రెజెంటింగ్ వైరాగ్య. శంకరుల వైరాగ్యం అంటే ఎలా ఉంటుందంటే దాంట్లో అది పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా ఉండదు, ఒక విషన్ అని మీ ముందు పెడుతున్నట్టు. ఇట్స్ ఎ విషన్. అంచేతనే అలతి పదాలతోటి ఉంటుంది భాష, చాలా సింపుల్ భాష ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ విషన్. ఎప్పుడైతే విషన్ లేకుండా మాట్లాడడం ప్రారంభిస్తే పద గాంభీర్యం పెరిగిపోతుంది, చాలా కాంప్లికేట్స్ గా చెప్పేస్తారు. విషన్ ఉన్నట్లయితే చాలా సింపుల్ గా చెప్తారు.
మహాత్ములు నేను అంటూ ఉంటాను, సమ్ పీపుల్ మేనేజ్ టు ప్రెజెంట్ ఎ సింపుల్ మ్యాటర్ ఇన్ ఎ వెరీ డిఫికల్ట్ ఫ్యాషన్. దే ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రెజెంటింగ్ simple things in very difficult language so that you can conveniently keep it away. There is a convenience in that also. Anyway, శంకరులు అంటారు నాస్తి అకృతః. ఈ సృష్టి మొత్తం మీద అకృతః పదార్థః నాస్తి, నాస్త్యకృతః. అకృతః అంటే ఎఫర్ట్ చేత సాధించబడనిది, స్వతసిద్ధమైనది, సంథింగ్ which is always on its own, అలాంటిది అకృతః అంటారు. నాట్ సంథింగ్ విచ్ ఇస్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ఎఫర్ట్. కృతః అంటే సంథింగ్ విచ్ ఇస్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా మౌలికమైనటువంటి విచారం, ఊరికే సూపర్ఫిషియల్ విచారం కాదు. సో ఈ సృష్టి మొత్తంలో స్వతసిద్ధమైనది అంటే విచ్ ఈజ్ ఆల్వేజ్, టైంతో సంబంధం లేకుండగా స్వతసిద్ధమైనది ఏదీ లేదు. Accept yourself. Accept yourself. That will come later. So, నాస్త్య కృతః పదార్థః. స్వర్గము నిజానికి ఒక చోట శంకరులు అంటారు, గీతాచార్యులు అంటారు, మహాత్ములు అంటారు, చాలా చోట్ల వస్తుంది ఆ కాన్సెప్ట్. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు హీఈస్ క్రియేటెడ్ ఇన్ దట్ ఫ్యాషన్, హీఈస్ కెప్ట్ దేర్ ఇన్ దట్ ఫ్యాషన్ as a result of all our actions. ఎందుకంటే సూర్యుడు ఉదయించాలి, ఉదయిస్తే కానీ మనం నిద్రలేవం, నిద్రలేస్తే కానీ భోగానుభవం ప్రారంభం కాదు. భోగానుభవం కోసం పరిపక్వమై కర్మలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో కోట్లాది జీవుల యొక్క కర్మలు పరిపక్వమై భోగానుభవం కోసం ఉవ్విళ్ళెవరితో రెడీగా ఉన్నాయి, అలాగా స్ప్రౌట్ అవటానికి సిద్ధంగా. వాటి యొక్క కలెక్టివ్ ఇంపాక్ట్ వల్ల సూర్యుడు ఉదయిస్తాడు అక్కడ. కాబట్టి సూర్యుడు ఉదయించాడు అంటే దాన్ని సమష్టి ప్రారంధము అంటారు. సూర్యుడు ఉదయించగానే నేనేమో తలపోటుతో నిద్రలేచాను అంటే దాన్ని వ్యష్టి ప్రారంధము అంటారు. సమష్టి ప్రారంధం ఉండాలి. ఇంకొకడు ప్రేమతో, ఇంకొకడు ఆనందంగా నిద్రలేస్తాడు, ఇంకొకడు ఉత్సాహంగా నిద్రలేస్తాడు. మొత్తానికి సూర్యుడు ఉదయించాలి. అన్ని ప్రాణుల యొక్క సమష్టి ప్రారంధం చేత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది, సృష్టి అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్. వ్యష్టి ప్రారంధం చేత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒకడు సుఖాన్ని పొందుతాడు, ఒకడు దుఃఖాన్ని పొందుతాడు. సో కాబట్టి ఎంటైర్ క్రియేషన్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ ద స్ప్రౌటింగ్, the results of karmas which are ready to give their result, which are ready to sprout అని ఈ విధంగా దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. హిరణ్య గర్భుడని మీరు పేరు తరచుగా నేను చెప్తూ ఉంటాను. హిరణ్య గర్భుడు అంటే సమష్టి, ది కాస్మిక్ పర్సన్, ఆయన్ని హిరణ్య గర్భుడు అంటారు. దిస్ కాస్మిక్ పర్సన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ కర్మ. పరమేశ్వరుడు నిద్రిస్తూ ఉంటాడు, నిద్రలో ఈ జగత్తంతా ఏమైంది? జగత్ అంటే కాస్మిక్ పర్సన్ ఏమయ్యాడు? జగత్ అంటే అది జడ ప్రధానంగా మీరు నిర్దేశిస్తే జగత్ అన్నారు, చేతన ప్రధానంగా నిర్దేశిస్తే కాస్మిక్ పర్సన్ అంటారు. ఉన్నది ఒకటే. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని మీరు ఆయన 80 కేజీలు బరువు అన్నారనుకోండి, జడ ప్రధానమైన నిర్దేశం. ఆయన ప్రొఫెసర్ అన్నారనుకోండి, చేతన ప్రధానమైన నిర్దేశం. అక్కడ ఉన్నది ఒకడే. అలాగే జగత్ అంటే జడ ప్రధానమైన నిర్దేశం, హిరణ్య గర్భుడు అంటే చేతన ప్రధానమైన నిర్దేశం. ఉన్నది ఆ బ్రహ్మాండమే. సో అచేతన హిరణ్య గర్భుడికి బ్రహ్మాండ శరీరి అని పేరు. సో ఆ హిరణ్య గర్భుడు హీఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ కర్మ అండ్ హీఈస్ గోయింగ్ టు డిసపియర్. హిరణ్య గర్భ లోకము వరకు కూడా అపరా విద్యలో పరసంగత తీసుకెళ్ళి. అకృతః అంటే సంథింగ్ విచ్ ఈస్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ఎఫర్ట్ కాకుండా స్వతసిద్ధమైనది ఏదైనా ఒకటి ఉన్నదా అంటే లేదు. నీకు బయట లేదు. నీకు బయట అనే మాట తర్వాత వస్తుంది. సర్వంతు కర్మ అనిత్యస్యైవ సాధనం. ఇక్కడి నుంచి కర్మస్వరూప విచారాన్ని మొదలుపెట్టారు. కర్మ అంతా కూడా ఏ రకమైన కర్మ అయినా సరే 4 విధముల అది అనిత్య. 4 విధముల తర్వాత వస్తుంది అనిత్యస్యైవ సాధనం. కర్మ అంటే సాధనం, ద మీన్స్, యాక్షన్. యాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ మీన్స్.
ఎనీ యాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ మీన్స్. సో మీన్స్ ఫర్ వాట్? మీన్స్ ఫర్ ఎ గోల్. ఒక సాధ్యానికి ఇది సాధనము. సో మీరు ఏ రకమైన కర్మ చేసినా, అది కేవలం లౌకిక కర్మ కావచ్చు, ఏదో బస్సు ఎక్కి సికింద్రాబాద్ వెళ్ళారనుకోండి, ఏదో అలాంటి లౌకిక కర్మ కావచ్చు, లేకపోతే కాన్స్టిట్యూషనల్ వాక్కి వెళ్ళి ఉండొచ్చు. సో ఈ విధంగా మీరు ఏ కర్మ, లేకపోతే ఆ వైదిక కర్మ కావచ్చు, అంటే ఒక ధర్మానికి సంబంధించినటువంటి కర్మ, మీరు ఏదైనా పూజ చేయొచ్చు, యజ్ఞం చేయొచ్చు, ఉపాసన కూడా మానసిక క్రియ, మానస కర్మ. సో మీరు ఏ కర్మ చేసినా ఆ కర్మకి అది సాధనం గనక దాని చేత పొందబడే సాధ్యం ఒకటి ఉంటుంది. సో ఆ సాధ్యము అనిత్యము. ఇట్స్ ఎ జనరల్ రూల్. వీటిని స్పిరిచువల్ లాస్ అని అంటారు. నాస్త్యకృత కృతేన ఇట్స్ ఎ స్పిరిచువల్ లా. కొంతమంది అభిప్రాయం ఏంటంటే స్పిరిచువల్ లాస్ ప్రిసైజ్ గా ఉండవని, బట్ దే ఆర్ రాంగ్. స్పిరిచువల్ లాస్ ఆర్ యాజ్ ప్రిసైజ్ యాజ్ మ్యాథమెటికల్ లాస్. ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటేషన్ యూనివర్సల్ లా అదే. ఈ లా కూడా అటువంటిదే. నాస్త్యకృత కృతేన. మీరు కర్మ అనే సాధనం చేత ఏ సాధ్యాన్ని సంపాదించినా, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, తప్పనిసరిగా వినాశాన్ని పొందుతుంది. అంచేతనే నేను మీకు మనవి చేశాను, బై అచీవింగ్ సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఫుల్ఫిల్ యువర్ సెల్ఫ్. నో వే. సో ఇప్పుడు ఇలాగంటే ఒక స్వీపింగ్ స్టేట్మెంట్, ఇది సర్వంతు కర్మ అనిత్యస్యైవ సాధనం. కర్మ ఏదైనా కూడా దానివల్ల పొందబడేటువంటిది అనిత్యమే అవుతుంది అనేటువంటి ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఉందే. ఈ స్టేట్మెంట్ అనేక మంది వాదులని చాలా ఇబ్బందిలో పారేస్తుంది. ఎందుకంటే కర్మ మీమాంసకులు ఉన్నారు. వాళ్ళు అన్నారు, కర్మణా మోక్ష అని నిరూపించే ప్రయత్నం చేస్తారు. మీరు కర్మ చేసుకుంటే మోక్షం వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఈ స్టేట్మెంట్ వాళ్ళ యొక్క ప్రయత్నానికి గండి కొడుతుంది. ఇంకా ఉపాసకులు ఉంటారు. వాళ్ళు ఉపాసన అంటే కర్మే, మానసిక కర్మకి ఉపాసన అని పేరు. ఈ కర్మేంద్రియాలతో చేసి కర్మని నిరూపణ చేసేవారు కర్మ మీమాంసకులు. సో ఈ ఉపాసకులు ఏమని చెప్తారంటే, మీరు ఈ ఉపాసన చేసినట్లయితే, ఈ ఉపాసన అనేటువంటి కర్మ అనే ఒక సాధనం ద్వారా మీరు మోక్షాన్ని పొందొచ్చు అని చెప్తారు. ఊరికే మోక్షం అంటే ఏమిటో తెలుసన్న మాట కాదు, లేకపోతే ఉపాసన గొప్పది అని చెప్పడం కోసం మీకు మోక్షం వచ్చేస్తుందని. మోక్షం వచ్చేస్తుందని ఏముంది? మన ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు, మీరు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు మోక్షం వస్తుందని చెప్తారు వాళ్ళు. దీనికే మహాభాగ్యం, మోక్షం వస్తుంది ఎవడైనా చెప్పచ్చు, క్యా బడీ బాత్ హై. బట్ మోక్ష స్వరూపాన్ని తెలుసుకుని చెప్పే పక్షంలో కర్మచేత మోక్షం వస్తుంది అనే మాట కుదరదు. ఎందువల్ల? మోక్షం నిత్యమైన దానికే మోక్షం అని పేరు. అలా వచ్చి ఇలా పోయేదాన్ని మోక్షం అంటారు. రోజు నిద్రలో మనకి మోక్షమే వస్తుంది, నిద్రపోతే మోక్షమే కదండి. సో ఆ జీవభావం నుంచి మీరు పరమేశ్వరంలో విలీనమైపోతారు నిద్రలో. నిద్ర మోక్షమే, కానీ అది ఆత్యంతిక మోక్షం కాదుగా. అలా వచ్చింది ఎలా పోతుంది, కాబట్టి దాన్ని మోక్షం అనడానికి వీల్లేదు. కనుక మోక్షము ఎప్పుడు నిత్యము కనుక కర్మ సాధ్యము మోక్షము కాలేదు. ఎందువల్ల? బికాస్ కర్మచేత పొందబడేది ఏదైనా కూడా అనిత్యమే అయి తీరుతుంది అని ఒక ఓపెనింగ్ స్టేట్మెంట్. దీని మీద విచారం, చాలా చక్కటి విచారం. ఇక్కడే ఉన్నది ఈ విచారం, ఇంకెక్కడా లేదు, ఈ శ్లోకం దగ్గరే ఉన్నది. దీని మీద నేను ఇది ఇలాగంటే ఒక ప్రసంగం కూడా నేను చేస్తూ ఉంటాను. అదేంటంటే, ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తారు కదా. సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం అంటే స్క్రూ డ్రైవర్లో అవి తీసుకుని తిప్పడం కాదు, అది హార్డ్వేర్. అదే సాఫ్ట్వేర్ అంటే అది బుర్రకు సంబంధించిన మాట. అది ఇలాగ క్లిక్ చేయగానే మీకు ఆ విండో రావాలి. అక్కడికి రావాలంటే దాని బ్రెయిన్, కంప్యూటర్కు బ్రెయిన్ ఉంటుంది, దాని బ్రెయిన్ ని మీరు ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ బ్రెయిన్ ఫర్ ఇట్. సో కంప్యూటర్ ఎలా పనిచేస్తుందంటే, యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ టాకింగ్ విత్ యూ ఆర్ ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ యూ. ఒక మనిషితో ఇంటరాక్ట్ చేసినట్టే. సేవ్ అని మీరు అన్నారనుకోండి, హౌ కెన్ ఐ సేవ్ ఇట్, యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఏ ఫోల్డర్ అని అడుగుతుంది అది. సో అంటే అది అలా అనగలిగిందంటే అదేదో మహిమనో ఇస్తుందేనో మీరు అనుకోవద్దు. వీడు ఫోల్డర్ క్రియేట్ చేయకుండా సేవ్ చేయమని కనుక డైరెక్షన్ ఇచ్చినట్లయితే, కమాండ్ ఇచ్చినట్లయితే
ఫోల్డర్ లేదు కనుక ఆ కమాండ్కి ఇలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి అని ఆల్రెడీ దాని బ్రెయిన్లో వీడు సాఫ్ట్వేర్లో ఆర్గనైజ్ చేసి పెడతాడు. సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసే వాళ్ళకి దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థియరిటికల్ నాలెడ్జ్. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి నేను చెప్తున్నా, ఎందుకంటే మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా వాళ్ళు బాగా డెవలప్ చేస్తారు సాఫ్ట్వేర్ని. థియరిటికల్ మ్యాథమెటిక్స్లో, థియరిటికల్ సైన్సెస్లో వాళ్ళు అందివేసిన చేతులు. వాళ్ళకి మేము ఇష్యూని ఇచ్చాం, ఏమిటంటే కర్మచేత పొందబడే ఫలము, సాధనము చేత పొందబడే సాధ్యము 4 విధములు మాత్రమే ఉన్నది, 5వది లేదు అని శంకరాచార్యులు భాష్యంలో రాశారు. మీరు ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే సాధనా సాధ్య అదే. యు గివ్ దిస్ కమాండ్, దట్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ వాంట్ దట్ రిజల్ట్, దిస్ కైండ్ ఆఫ్ కమాండ్ షుడ్ బి దేర్ అండ్ ది కమాండ్స్ విల్ ఫాల్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్. హౌ టు డెవలప్ దట్ కమాండ్ స్ట్రక్చర్, దిస్ దాట్, వాళ్ళదంతా సాధన సాధ్య. అందు గురించి వాళ్ళకి ఈ సమాచారం ఇచ్చి, బై ఎన్ యాక్షన్ కెన్ యూ క్రియేట్ ఎ రిజల్ట్ అదర్ దాన్ దీస్ 4? వీ హ్యావ్ 4 హియర్. ఎన్ యాక్షన్ కెన్ క్రియేట్ రిజల్ట్ అనే దాంట్లో ఆ 4 కైండ్స్ ఆఫ్ రిజల్ట్ ని మనం క్రియేట్ చేయొచ్చు యాక్షన్ ద్వారా అని మాకు మీమాంస ఉన్నది. కెన్ యూ క్రియేట్ ఎ 5th కైండ్ అని ఈ మీమాంసను వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు జాగ్రత్తగా, మా విద్యార్థులే కదా, జాగ్రత్తగా ఇది స్టడీ చేసి వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ అంతా దాన్ని ఉపయోగించి ఆఫ్టర్ 1 month దే గేవ్ ఎ రిపోర్ట్ టు us, యు ఆర్ కంప్లీట్, దేర్ ఈజ్ నో 5th కేటగిరీ అని వాళ్ళు చెప్పారు. కాబట్టి మీమాంస ఉరికే ఏదో కర్మ ఫలం అని మనం తరచుగా వినే మాటల మీమాంసలా ఉంటుంది, కానీ వాస్తవంలో చాలా లోతైనటువంటి మీమాంస. ఆయన అంటారు చూడండి, ఏమంటారంటే యస్మాత్ చతుర్విధమేవ హి సర్వం కర్మ కార్యం. ఆయన ఎలా మాట్లాడతారో చూడండి. సర్వం కర్మ కార్యం. కర్మ కార్యం అంటే ద రిజల్ట్ అచీవ్డ్ బై యాక్షన్. కర్మణా క్రియతే ఇది కర్మ కార్యం. సో కర్మని యాక్షన్ చేసి, ఎఫర్ట్ చేసి, యాక్షన్ అంటే ఎఫర్ట్, సో ఎఫర్ట్ చేసి మీరు సాధించేటువంటి ఫలము, సాధ్యము ఏది గలదో అది సర్వం చతుర్విధమేవ. ఆల్ సచ్ సాధ్యాస్ దే ఫాల్ ఇన్ జస్ట్ 4 కేటగిరీస్. సర్వం, మళ్ళీ ఎక్సెప్షన్ లేదు ఇంకా. కాబట్టి ఈ సాధన సాధ్య ఎలా ఉంటుందంటే, కొంతమంది సాధనాలని, సాధనం అంటే ఎఫర్ట్, దే పుట్ ఇన్ ఎఫర్ట్, సాధనాలని పర్సూ చేస్తూ ఉంటారు. వాళ్ళ సాధ్యాలు చాలా లౌకికములైన సాధ్యాలు అవుతాయి. ఏదో ప్రమోషన్, ఉద్యోగంలో ప్రమోషన్ కోసమనో, ఇంటి మీద డాబా వేయడం కోసమనో. ఏమిటి చేస్తాడు డాబా వేసి ఇంటి మీద అంటే? అద్దెకిస్తాడు. అంటే కొంతమంది అంటారు మీకు హౌసింగ్ డెవలప్మెంట్ ఆ ఇష్యూ అలాంటి పెట్టండి. మనిషి యొక్క స్వరూపాల గురించి హౌసింగ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ హౌసింగ్ మినిస్టర్ యొక్క ఇష్యూ. ఇట్ ఈజ్ దట్. వీడు అందుకోసం వేయడు, ఊరికే అలా చెప్తాడు. వీడు డాబా వేసేటంటే దాని మీద ఎవరినో అద్దె వాళ్ళని పెట్టి డబ్బు కోసం వేస్తాడు, కానీ సమాజంలో రియల్ ఎస్టేట్ పరిస్థితిని బాగు చేయడం కోసం వీడు వేసాడని నేను అనుకోను. సో సంథింగ్ హీ హ్యాస్ టు డూ. సో ఈ విధంగా సాధనాలు, సాధ్యం ఏదో ఉంటుంది, చిన్న లౌకికములైన సాధ్యములు. కొంతమంది చాలా పెద్ద ఆలోచన చేస్తారు జీవితంలో. పెద్ద ఆలోచన చేసిన వాళ్ళు జీవితంలో బాగా అభివృద్ధికి వస్తారు, అంటే లౌకికంగా అభివృద్ధికి వస్తారు. కొంతమంది చిన్న ఆలోచన చేస్తారు. చిన్న ఆలోచన చేసిన వాళ్ళు చిన్న లెవెల్లోనే ఉండిపోతారు. దిస్ ఈజ్ హౌ లైఫ్ గోస్ ఆన్. సో సాధనా సాధ్య, లౌకికములైన సాధ్యములు ఉన్నాయి. ఇంకా ధార్మిక సాధ్యములు, రిలిజియన్స్. దేర్ ఆర్ సో మెనీ రిలిజియన్స్. ఈచ్ రిలిజియన్ ప్రెజెంట్స్ ఏ సాధన బిఫోర్ యూ. మీరు ఏ రిలిజియన్లో ప్రవేశించినా ఒక సాధనాన్ని మీ ముందు పెడతారు. గత 12 రోజులుగా మీరు పుష్కర స్నానం చేసినట్లయితే అదొక సాధనం. దానికి సాధ్యం ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ రిలిజియన్. సో వేదిక్ రిలిజియన్. దెన్ దేర్ ఆర్ అదర్ రిలిజియన్స్. వాళ్ళు మరీ బరి తెగించేసి వాళ్ళు ప్రచారం చేసి పుష్కరాల్లో కూడా వచ్చి ప్రచారం చేసేస్తున్నారు. మీరు ఈ పుష్కర స్నానాలు ఇదంతా కూడా మీనింగ్లెస్, మీరు మా మతం పుచ్చేసుకుంటే డైరెక్ట్ గా హెవెన్కి వెళ్ళిపోవచ్చు, పాస్పోర్ట్ టు హెవెన్ అని చెప్పేసి ప్యాంప్లెట్లు పంచిపెట్టేసి. వాళ్ళు ఏం చేస్తారు, వీడేదో సాధనం ఉంది వీడి దగ్గర. వీడి సాధనం ఏమిటి? నదిలో స్నానం చేసి ఇంటికి వచ్చేదో జపం చేయడం, అది వీడి సాధనం. వాడు అంటాడు, ఈ సాధనాన్ని దీన్ని వదిలిపెట్టేసేయి, నువ్వు మా తీర్థం పుచ్చుకున్నట్లయితే ఆదివారం నాడు ప్రార్థన చేస్తే చాలు, ఈ సాధనం ద్వారా హెవెన్కి వెళ్తావు.
వీడు హెవెనే వాడు హెవెనే, సాధ్యం ఒక్కటే. సాధనాన్ని ఈ సాధనం మానేసి ఆ సాధనం, కన్వర్షన్ అంటారు దీన్నే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దెర్ ఈజ్ ఎ సాధన అండ్ దెర్ ఈజ్ ఎ సాధ్య. ది సాధ్యాస్ ఆర్ ఈ లోకానికి సంబంధించినవి కావచ్చు, పరలోకానికి సంబంధించినవి కావచ్చు. మొత్తం ఈ సృష్టి మొత్తం మీద ఉన్న సాధ్యాలు ఎన్నైతే ఉన్నాయో, సాధనముల చేత అంటే ఎఫర్ట్ చేత సంపాదించదగ్గ సాధ్యాలు ఎన్నైతే ఉన్నాయో, ఇన్ఫినిట్ ఉంటాయండి. ఎన్ని ఉంటాయండి? ఇన్ఫినిట్ ఉంటాయి. ఈ ఇన్ఫినిట్ సాధ్యాలని కూడా, కౌంట్లెస్ సాధ్యాలను అన్నిటినీ కూడా 4 కేటగిరీల్లో పారేయచ్చు, 5వది లేదు. ఆ మాట అనడానికి ఎంత గుండె దీట ఉండాలండి. సర్వం చతుర్విధమేవా. ఏమిటా 4ను అందాము. ఉత్పాద్యం, ఆప్యం, సంస్కార్యం, వికార్యం వా. ఈ 4ను, ఉత్పాద్యము, ఆప్యము, సంస్కార్యము, వికార్యము. సో ఈ ఉత్పాద్యము అంటే యథాఘట. దృష్టాంతాన్ని బట్టి చెప్తాము. ఇప్పుడు మట్టి ఉంది, ఘటం లేదు. మీరు ఎఫర్ట్ చేయాలి, వ్యాపారాన్ని చేయాలి. ఆ మట్టిలో కొంచెం నీళ్లు పోసి దాన్ని బాగా మెత్తగా తయారు చేసి ఒక వీల్ను ఒక దాన్ని తిప్పి దండంతో ఆ వీల్ మీద ఈ మట్టి ముద్దను కూర్చోబెట్టి చేతితోటి దాన్ని అలా స్కిల్ఫుల్ గా మ్యానిపులేట్ చేసినట్లయితే ఘటం వస్తుంది. ఆ తర్వాత దాన్ని బేక్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఘటము ఉత్పాద్యము. an effort brings out a product which was not existing before. That is what is called utpadya. రా మెటీరియల్ ఉంది, బట్ ప్రోడక్ట్ ఆ రూపంలో లేదు. ఇప్పుడు మట్టి ముద్ద ఇచ్చి నీళ్లు తీసుకురా అంటే ఏం తీసుకొస్తారు? ఆ మట్టి ముద్దను ఘటాకారంగా తయారు చేసి దాన్ని కొంత డ్రై చేసి బేక్ చేసి ఇచ్చినట్లయితే నీళ్లు పట్టుకొస్తారు. కాబట్టి ఉత్పాద్యం. సో సంథింగ్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ఎఫర్ట్, దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఎఫర్ట్. తర్వాత ఆప్యం. ఆప్యం అంటే ది రిజల్ట్ ఆర్ ది గోల్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ యూ బై ఎ డిస్టెన్స్. అటువంటి స్థితిలో ఇప్పుడు మట్టి ముద్ద ఉంది, ఘటం ఉంది. మట్టి ముద్దకి ఘటానికి డిస్టెన్స్ సెపరేషన్ లేదు. దట్ ఈజ్ నాట్ ది టైప్ ఆఫ్ సెపరేషన్ దేర్. అక్కడ వ్యాపారం చేస్తే ఆ సంస్థానము అంటారు, అంటే స్ట్రక్చర్, కన్ఫిగరేషన్, దాంట్లో మార్పు తీసుకురావాల్సి వస్తుంది. అప్పుడు ఉత్పాద్యమైన ఘటం పుడుతుంది. కానీ ఆప్యం అనేది డిఫరెన్స్. ఈ ఆప్యంలో మీరు రా మెటీరియల్స్ ని మ్యానిపులేట్ చేయాల్సిందే ఉండదు. యూ హ్యావ్ టు కవర్ ఎ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు టేక్ బాత్ ఇన్ గోదావరి అండ్ ఎర్న్ పుణ్యం. అప్పుడు ఏం చేయాలి? ఓ రైలు ఎక్కి రాజమండ్రి అయినా వెళ్ళాలి, బస్సు ఎక్కి బాసర అయినా వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. డిస్టెన్స్ యూ హ్యావ్ టు కవర్. జనరల్ గా దీనికి స్వర్గం దృష్టాంతంగా ఇస్తారు. మీరు స్వర్గానికి వెళ్ళాలనుకోండి, యూ హ్యావ్ టు కవర్ డిస్టెన్స్. దక్షిణ మార్గము ఉత్తర మార్గము లేవా? మరి మార్గ నిరూపణం చూసాం కదా. సో స్వర్గానికి వెళ్ళాలంటే దక్షిణ మార్గం, ఇంకా హయ్యర్ లోకాలకు వెళ్ళాలంటే ఉత్తర మార్గము. సో ఆప్యం, సంథింగ్ దట్ ఈస్ గెయిన్డ్ బై ఫిల్లింగ్ ది గ్యాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్. ఎందుకండి, సపోజ్ యూ వాంట్ ఎ కోక్. ఈ మధ్యకాలంలో కోక్ మీద చాలా దుమారం వచ్చింది. వాళ్ళ సేల్స్ డ్రాప్ అయిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. మేబీ ఇట్స్ ఎ గుడ్ టర్న్. ఈశ్వరుని యొక్క కృప వల్ల నడుస్తూ ఉంటాయని, అంతా కూడా ఈశ్వరాధీనంగా నడుస్తుంది. దీంట్లో ఒకళ్ళు చేసేది లేదు, ఏమీ లేదు. సో ఎనీవే ది పాయింట్, సపోజ్ యూ వాంట్ ఎ కోక్, యూ నీడ్ నాట్ క్రియేట్ కోక్. ఇట్ ఈస్ నాట్ ఉత్పాద్యం, ఇట్ ఈజ్ ఆప్యం. మీ జేబులో 10 రూపాయల క్రితం ఉంటే జస్ట్ గో డౌన్ స్టెప్స్, యూ కెన్ పిక్ ఇట్ అప్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కవరింగ్ ది డిస్టెన్స్. ఆప్యం. స్వర్గం ఆ కేటగిరీలోకి వస్తుంది. మూడవది సంస్కార్యం. దిస్ ఇస్ మోర్ రిలీజియస్. అఫ్ కోర్స్ సెక్యులర్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు. సంస్కార్యం. సంస్కార్యం అంటే సంస్కారము చేత పొందబడేది, సంథింగ్ విచ్ ఈజ్ అచీవ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సంస్కార. ఇప్పుడు దీనికి ఉపనయన సంస్కారము, ఈ సంస్కారము అనే పేరు మీరు వినే ఉంటారు. ఉపనయన సంస్కారము, వివాహ సంస్కారము. నాదో పుస్తకం ఒకటి ఉండేది, ఈ మధ్యకాలంలో నాకు ఎక్కడ కనపడలేదు. వివాహ సంస్కారము అని ఒక పుస్తకం ఒకటి. సో ఉంది వాళ్ళ దగ్గర. సో దాన్ని ఏదో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం కూడా ఎవరో చేస్తున్నారు. మంచిది. నేను ఎక్కడో పురోహితుల దగ్గర కూడా చూశాను. సో వివాహ సంస్కారము. మ్యారేజ్ ఈజ్ ఎ సంస్కార. వాట్ ఈజ్ మ్యారేజ్? ఇట్స్ ఎ సంస్కార. ఇట్ ఈస్ నాట్ ఎ సోషల్ ఫంక్షన్. ఇట్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ ఫర్ సమ్ సెన్స్ ప్లెజర్స్. It's not any of these things. Maybe all of these things are included in it, but essentially marriage is a సంస్కార. ఏమిటి సంస్కారము అంటే, అంతకు ముందు వీడు కర్మకి అర్హుడు కాదు. ఎందుకని?
వీడు సగమే ఉన్నాడు, అర్థం లేదు. పత్నివా ఏషయదర్థ అని మంత్రాలు ఇవి ఉన్నాయి. ఈ పత్ని అంటే అర్ధభాగం. ఈ బృహదారణ్యకంలో కూడా వస్తుంది. అర్ధభృగలహ అన్నారు. ఇప్పుడు యాపిల్ పండుని సగంలో కట్ చేశారనుకోండి, 1/2. సో దిస్ గై ఈజ్ 1/2. ది అదర్ హాఫ్ జాయిన్ అయితే పూర్ణం అవుతుంది. ఈ అదర్ హాఫ్ ఈజ్ పత్ని. సో వీడు కర్మాధికారాన్ని పొందాలి, వీడు కర్మ చేసే అర్హతని సంపాదించాలి. ఆ అర్హతని సంపాదించి పెట్టేటువంటి క్రియకి, ఎఫర్ట్కి సంస్కారము అని పేరు. సో ఆ వైదిక సంస్కారం ఉంటుంది. వీడును ఆమె కలిసి ఏదో సన్నెకల్లు మీద కాలు పెట్టుట, ముఖ్యంగా సప్తపది 7 అడుగులు కలిసి నడుచుట, యోక్త్రబంధనము అని ఒకటి ఉంది. ఓ దర్భత్రాడుని ఆవిడ మెడ చుట్టూ, ఆవిడ నడుము చుట్టూ కట్టి అది పట్టుకుంటాడు. తర్వాత కొంగు ముడి వేయుట, అగ్ని చుట్టూ ప్రదక్షిణము చేయుట, ఇలాంటివన్నీ కలిపి ఏ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ దేర్. ఇవన్నీ యాక్షన్స్ పూర్తి చేసేప్పటికీ నౌ హీజ్ ఎ గృహస్థ. నిజానికి బ్రహ్మచారులు తాంబూలం వేసుకోకూడదు అని నియమం ఉండేది. పూర్వం మా చిన్నతనంలో మేము తాంబూలం వేసుకునే వాళ్ళం కాదు. తాంబూలం వేసుకుంటే కొట్టేసేవారు కూడా. ఎందుకంటే వేదం చదువుకుంటే తాంబూలం వేసుకోవడం ఏమిటని. కానీ వివాహం అయిన రోజుని ఆ సంస్కారం అయిన వెంటనే వాడికి తీసుకొచ్చి తాంబూలం ఇస్తారు. అది నవ్వులుతాడు. అంటే తాంబూలం నవ్వడానికి వాడికి ఇప్పుడు లైసెన్స్ వచ్చింది. అంటే సంస్కారము. ఫిజికల్లీ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ దేర్. ఫిజికల్ గా ఏమీ జరగలేదు. దాన్ని అపూర్వము అంటారు. సంథింగ్ విచ్ వాజ్ నాట్ దేర్ ఎర్లియర్, నౌ ఇట్ ఈస్ దేర్. కంటికి కనపడదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, నాకేదో వివాహం గుర్తుకొచ్చి చెప్పాను. ఇప్పుడు మీరు అన్నం వడ్డిస్తారు, వడ్డిస్తే గాయత్రి ప్రోక్షణం చేస్తారు. దాన్ని సంస్కారము అంటారు. గాయత్రి ప్రోక్షణం చేయకపోతే తినకూడదు. ఎందువల్ల? అది సంస్కృతము కాలేదు. సంస్కృత భాషకి కూడా పేరు అదే, సంస్కరింపబడిన భాష. సమ్యక్ కరోతి ఇది సంస్కార, సమ్యక్ అనేన క్రియతే ఇది సంస్కార. ఆ క్రియ, మీరు ఆ కర్మని చేసేప్పటికీ ఆ వస్తువు, ఆ పదార్థము అది సమ్యక్ అయిపోతుంది. సమ్హౌ ఇట్ అక్వైర్స్ ఎన్ ఎంబెలిష్మెంట్, ఇట్ గెట్స్ ఎంబెలిష్డ్ ఇన్ సమ్ ఫ్యాషన్. అదృష్ట రూపంగా అపూర్వము దానికి వస్తుంది. దానికి సంస్కారము అని పేరు. వివాహం, ఉపనయనం, ఇలాంటివి అనేక సంస్కారాలు. ఆఖరికి ఇంకొంచెం సెక్యులర్ సంస్కారాలు కూడా ఉన్నాయి. ధాన్యం తీసుకొచ్చి ఆ వండి పెట్టండి, నేను భోజనం చేస్తాను అంటే అలాగేనండి అని ఆమె ఏం చేస్తారంటే వ్రీహి నవహంతి అని వేదంలో వాక్యం ఉంటుంది. ఆ ధాన్యాన్ని దంచుతారు. ఈ దంచడం సంస్కారం. ఎందుకంటే ఆ పొల్లు పోతుంది. పొల్లు పోతే వండి మనం తినే స్థితికి వస్తుంది. అంతకుముందున్న ధాన్యమే. దానికి సంస్కారం చేయటం మూలంగా, అయితే బెడ్డలు ఏరేయడం, అయితే నీళ్లలో కడగడం, ఏదో ఇలాంటివి చేస్తారు. ఇవన్నీ సంస్కారాలు. ఈ సంస్కారము చేత సంస్క్రియమాణమైనటువంటి పదార్థము పుడుతుంది. కాబట్టి దట్ ఈజ్ వన్ రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్, సంస్కార్యం. నాలుగవదేమిటి? వికార్యం అథవా వికార్యం. ద ఫోర్త్ కేటగిరీ ఈజ్ వికార్యం. వికార్యం అంటే మోడిఫికేషన్, వికారము అంటే మోడిఫికేషన్. అంటే దీనికి దృష్టాంతం ఏమిటంటే, పాలుని కాచారనుకోండి, తోడు పెడితే పెరుగు అవుతుంది. అదే పదార్థం అక్కడ ఉన్నది. అక్కడ నథింగ్ ఈజ్ ఎక్స్ట్రా కమింగ్. ఏదో బ్యాక్టీరియల్ మోడిఫికేషన్స్ అవన్నీ మీరు అకౌంట్లోకి వేసుకోండి, కొత్తగా ఏమీ రావట్లేదు. కాల్షియం, పాలలో ఎంత కాల్షియం ఉంటుందో పెరుగులో కూడా అంతే కాల్షియం ఉంటుంది. కానీ లేని కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది? అంతకుముందు అది కొలాయిడల్ ఫార్మ్ లో ఉండేది, ఇప్పుడు కోయాగులేట్ అవుతుంది. సో సంథింగ్ లైక్ దాట్. సో దాన్ని మోడిఫికేషన్, వికార్యం. పెరుగుని చిలికితే వెన్న వస్తుంది. వెన్న దాంట్లోనే ఉంటుంది, అంత స్ప్రెడ్ అయ్యి అంత పెర్వేడింగ్ గా ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. దాన్ని ఓ చోటకి ప్రెసిపిటేట్ చేస్తారు మీరు ఫిజికల్ యాక్షన్ వల్ల. అది వెన్న అనేది వికార్యం. ఇట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఎ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్ వస్తుంది. స్ప్రెడ్ అయి ఉన్నది ఓ చోటకి చేరుతుంది. వెన్నని కాచితే నెయ్యి అవుతుంది, అది వికార్యమే. సో ఇటువంటి యాక్షన్స్ అనేకం ఉన్నాయి. ఇవి వికార్యం. దేర్ఫోర్ బై ఎఫర్ట్ మీరు సాధించేటువంటి సాధ్యము లేక గోల్ ఏదైనా కూడా అది అయితే సంస్కార్యం అవ్వాలి, లేకపోతే వికార్యం అవ్వాలి, లేకపోతే అంతకుముందు చెప్పినట్టుగా ఆప్యం కావాలి, లేదా ఉత్పాద్యం కావాలి. ఇప్పుడు శంకరుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే, వారి ప్రతిపాదన ఏమిటంటే, మోక్షము, దట్ ఫుల్ఫిల్మెంట్, పూర్ణత్వం అనేది ఏదైతే కలదో, ఇట్ డజంట్ ఫాల్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ 4 కేటగిరీస్.
కాబట్టి కర్మకి దానికి సంబంధం లేదు. ప్లీజ్, ఒకడు ఉంటాడు, నాకు కర్మ వద్దండి, నాకు మోక్షం వద్దండి, నాకు సంస్కార్యము అనే రిజల్ట్ కావాలి అని అనుకుంటాడు. వాడు కర్మ చేయాల్సి ఉంటుంది. ఒకడు నాకు వికార్యము కావాలి, వాడు కర్మ చేస్తాడు. ఆప్యం కావాలి, స్వర్గం కావాలి, కర్మ చేస్తాడు. ఉత్పాద్యం కావాలి, కర్మ చేస్తాడు. హి హస్ టు డూ కర్మ. నాకు సంతానం కావాలి, సంతానం ఈజ్ ఉత్పాద్యం, పుత్రకామిష్టి యాగం చేస్తాడు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ టు ఓవర్కమ్ దాట్. పుత్రకామిష్టి యాగం అంటే వైదిక కర్మ అయింది, ఫెర్టిలిటీ క్లినిక్ అంటే లౌకిక కర్మ అయింది. కుచ్ భీ హో, హీ హ్యాస్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. సో ఉత్పాద్యం, సంస్కార్యం. బ్రహ్మచారి ఉంటాడు, వివాహం చేసేసుకోవాలని తహతహలాడతాడు. ఏముంది తహతహలాడినంతసేపు పట్టదు. వివాహం ఎంతసేపా? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్, పూర్వం 3 రోజులు 4 రోజులు ఏదో నానా బాధపడేవారు. ఇప్పుడు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అన్ అవర్ ఆర్ 1.5 hours. ఈజ్ నో మ్యారీడ్ ఫర్ ది లైఫ్ ఇన్ ఎ వే. కాబట్టి సో ఇట్ ఈస్ సంస్కార్యం. ఆప్యం, ఆప్యం అంటే ఇక్కడి నుంచి వీసా తీసుకుని అమెరికా వెళ్ళడం పేరే ఆప్యం. పూర్వం వాళ్ళు స్వర్గం అనేవారు, ఇప్పుడు అమెరికా అంటున్నారు. యజ్ఞం చేస్తే దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అని దర్శపూర్ణమాస యాగం చేసుకుంటే దట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ వీసా టు హెవెన్. వెరాజ్ యూ హ్యావ్ టు వర్క్అవుట్ సర్టెన్ డీటెయిల్స్. ఏదో స్పాన్సర్షిప్ లెటర్ని ఇదని అదని, ఏదో ఫైనాన్షియల్ స్టేటస్ అని కొన్ని డీటెయిల్స్ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా ఓపిక్ గా వర్కౌట్ చేసుకురావాలి. అది వర్కౌట్ చేసినట్లయితే యూ విల్ గెట్ ఎ వీసా. క్యా బడీ బాత్ హై, యూ కెన్ గో అండ్ ల్యాండ్ ఇన్ న్యూయార్క్. వేలమొహం వేసుకుంటే ఇక న్యూయార్క్ లో. సో దట్ ఈజ్ ఆప్యం. సో ఈ విధంగా ఈ 4 రకములైనటువంటి ఫలాలు ఉన్నాయి కర్మలకి. కర్మఫలాలు ఈ 4. మోక్షము దీంట్లోది కాదు. ఇది వైరాగ్య ప్రకార. వైరాగ్యము కర్మల యందు కాదు, వైరాగ్యం కర్మల కోసం కాదు, వైరాగ్యం కర్మఫలం మీద. కర్మఫలం మీద వైరాగ్యం ఉంటే చాలు. నిష్కామ కర్మయోగము అని. ఆ కర్మఫలం మీద వైరాగ్యం ఉన్నప్పుడు కర్మ చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు ధనం మీద ఆసక్తి లేదండి, ధనం వచ్చిందనుకోండి, ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ సమ్ వే. ఇట్ గెట్స్ యూజ్డ్, వీ డోంట్ యూజ్ ఇట్, ఇట్ గెట్స్ యూజ్డ్. సో కనుక ఈ 4 అంటే నేను ఇందాక మీకు మనవి చేశాను, ఇట్స్ ఎ వెరీ ఫండమెంటల్ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు దీన్నే. ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆన్ ది సెల్ఫ్. దెర్ ఇస్ ఎ బుక్ బై జిడ్డు కృష్ణమూర్తి, రిఫ్లెక్షన్స్ ఆన్ ది సెల్ఫ్ అని. It's a very profound book. You try to reflect upon yourself. ఊరికే ఊళ్ళో వాళ్ళని ఇన్వెస్టిగేట్ ఏం చేస్తారు, వాడెలాగా వీడెలాగా. స్వర్గంలో ఏముంటుందో ఇన్వెస్టిగేషన్, స్వర్గంలో ఏముంటుందో ఎలా ఉంటుంది అంటే తీయండి కాశీఖండం అంటే కాశీఖండం తీస్తే శ్రీనాథ మహాకవి తెలుగులోనో ఏదో సంస్కృతంలోనో స్వర్గాన్ని గురించి బోళ్ళంత వర్ణన ఉంది. అదంతా మీరు సమాచారం సేకరిస్తారు. వాట్ ఈజ్ ఇట్ దట్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? ఇట్స్ ఆల్ పరోక్షమే కదా. You have to wait for the Swarga in any case. Whereas reflections on the self, you look at yourself. Why should I achieve Swarga? దేనికోసం స్వర్గం? వాట్ ఫర్? ఈ వాట్ ఫర్ అనే క్వశ్చన్ అసలు వై దట్ ప్రెషర్ ఈజ్ దేర్ ఇన్ మీ పీపుల్. మీరు స్వర్గా ప్రెషర్ ఈజ్ ఎ బిగ్ థింగ్. ఇట్ ఈస్ పీపుల్, ది సూసైడ్ బాంబర్స్ ఉన్నారే, వాళ్ళందరూ స్వర్గం కోసం సూసైడ్ బాంబింగ్. వాళ్ళందరూ స్వర్గ ట్రిప్ పీపుల్. దే ఆర్. It is like going to some tourist spot, like Sonamarg and like something like that, going to heaven. He has to go to heaven. And if you kill yourself in a particular cause, what is the cause? Killing as many infidels as possible. That is the cause. A cause lo, if you kill yourself, Swarga is waiting for you. The concept is so much ingrained into their thinking, my goodness. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మెడ చుట్టూ ఒక కీ ఒకటి, సిల్వర్ కీ పెట్టుకుంటారు. సూసైడ్ బాంబింగ్ వెళ్లే ముందు ఆ బాంబు బెల్ట్ పెట్టుకుంటారు. ఆ సిల్వర్ కీ మెడలో వేసుకుంటారు తాడు కట్టుకుని. ఈ సిల్వర్ కీ ఏమిటంటే వీడు స్వర్గానికి వెళ్లేప్పటికీ ఒకవేళ ఏదైనా కారణం చేత తలుపు వేస్తుంటే ఈ సిల్వర్ కీతో ఓపెన్ చేయొచ్చు. దట్ ఈస్ ది సిల్వర్ కీ. ఇట్స్ కీ టు ది గేట్. హెవెన్ కి గేట్ ఉంటుందిగా. ఎందుకంటే ఇప్పుడు
ఎక్కడికి వెళ్ళినా మీరు అసెంబ్లీకి వెళ్ళినా గేట్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా గేట్ ఉంది, కాబట్టి హెవెన్ కూడా గేట్ ఉంటుంది. సినిమాలో హెవెన్కి గేటే ఉంటుంది, ఇచ్చే ఉండదు, ఇటువక్క అటువక్క ఏముండదు. ఎనివే, సో ఆ గేట్ మూసేస్తుంటే తెరవడం కోసం కీ మెల్ల వేసుకుని వెళ్తాడు వాడు. అంచేతనే ఈ డెబ్రీ ఉంటుంది చూడండి, సూసైడ్ బాంబింగ్ అయిన తర్వాత ఆ సూసైడ్ బాంబర్ యొక్క బాడీకి ఆ కీ ఉంటుంది, ఏది మెల్లో సిల్వర్ కీ, ఆ కీ బాగా వంగిపోయి ఉంటుంది, అదే ఆ ఫైర్ కి కొంత ఇన్సినరేట్ అయి ఉంటుంది. బట్ స్టిల్ దే రికగ్నైజ్, ఓ దిస్ ఫెలో ఇస్ ది సూసైడ్ బాంబర్ అని. సో ఈ హెవెన్ అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ పీపుల్. హెవెన్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్, ఇట్స్ నాట్ ఈజీ సైకాలజీలో, హ్యూమన్ సైకాలజీలో. సో హియర్ వీ మేక్ ఏ క్వశ్చన్, వీ మేక్ ఎన్ ఇన్వెస్టిగేషన్. వై డూ ఐ నీడ్ హెవెన్? Why should I reach heaven? What is this pressure to reach heaven? This is one kind of thing. ఇది సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఎలాగంటే ఇప్పుడు గృహస్థులు కానీ సన్యాసులు కానీ హుసోఎవర్ ఇట్ ఈస్, ఒక అచీవ్మెంట్, ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నవాడు, వాడు కనుక ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునే ఆకాంక్ష కూడా కలవాడైతే, అటువంటి సాధకుడైతే, ఆత్మ జిజ్ఞాసువు కాకపోతే ఈ మీమాంస జిజ్ఞాసువుల కోసం అయితే, ఆత్మజ్ఞానం కోసం ఈ మీమాంస ముండక ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. సో లౌకికుల కోసం కాదు ఇది. కాబట్టి ఒక లక్ష్యాన్ని నేను అచీవ్ చేయాలనుకుంటున్నాను అని అన్నప్పుడు, హియర్ వీ రైజ్ ఎ క్వశ్చన్, వాట్ ఫర్? ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఒక ఆశ్రమాన్ని కట్టాలి అని నాకు అనిపించిన వెంటనే I raise the question for myself, what for? Why this pressure in me? నేను ఆశ్రమం కడితే ఏమిటవుతుంది? ఇట్ విల్ బ్రింగ్ ఫుల్ఫిల్మెంట్. అంత అజ్ఞానం అదే కానీ ఇంకొకట్లేదు. నాస్త్య కృత కృతేనా. మహాత్ములు ఆశ్రమాలు కట్టరు, మహాత్ములు చుట్టూ ఆశ్రమాలు నిర్మాణం అవుతాయి. ఆశ్రమాలు కడతారని మీరు అనుకుంటున్నారా? ఆశ్రమం కట్టాలంటే, ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? ప్లాట్ కొని శంకుస్థాపన చేసి ఇటకలు కొనుక్కొచ్చి లోన్ పట్టుకొచ్చి అలా కడతారు ఇల్లు. ఒక ఏజెంట్, ఒక కర్త చేస్తాడు ఆ పని. ఆశ్రమాలు అలా ఉంటాయనుకుంటున్నారా? ఆశ్రమాలు అలా ఉండవు. జిజ్ఞాసులో చోట 10 మంది చేరితే ఓ రూఫ్, వాళ్ళ నెత్తి మీద రూఫ్ నిర్మాణం అవుతుంది. ఎలా నిర్మాణం అయింది అంటే ఈశ్వరుడే పెట్టాడు ఆ రూఫ్ అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఈశ్వరుడు వచ్చి పెట్టాడంటే ఈశ్వరుడే వచ్చి పెడతాడు. ఏదో ఒక మనిషి బుద్ధిలో ప్రవేశిస్తాడు ఈశ్వరుడు. దేవతలు అనుగ్రహించేప్పుడు వచ్చి మీ ఇంటికి వచ్చి చీపురు తుడి చేసి ముగ్గులు వేసి వెళ్ళరు దేవతలు. అలాగే ఓ పని మనిషి దాంట్లో బుద్ధిలో ప్రవేశించి ఆ పని చేస్తారు. బుద్ధిలో ప్రవేశించి బుద్ధికి సరైనటువంటి దిశానిర్దేశం చేస్తారు. దేవతల యొక్క అనుగ్రహం అలాగే ఉంటుంది. ఈశ్వరుడు అనుగ్రహించేటంటే అర్థం ఏంటి? ఈశ్వరుడు ఎవడి హృదయంలోనో ప్రవేశిస్తాడు. ప్రవేశించారే వాళ్ళు అక్కడ పాఠం చెప్పుకుంటున్నారు ఉపనిషత్తులో విను, వాళ్ళ నెత్తి మీద రూఫ్ ఒకటి పారాయి అని వాడికి ఆ ప్రేరణనిస్తాడు. తక్కువని ఇతగాడు ఏదో ఇల్లు కట్టుకుంటున్న ఆయనకి సడన్ గా ఈ ఐడియా వస్తుంది, మన స్వామీజీకి కూడా నెత్తి మీద రూఫ్ వేసి పెడదాము అని. హీ కమ్స్ అండ్ హీ డస్ ఇట్. ఇది ఈశ్వరుడే చేశాడు, దాన్ని కర్త ఉండడు దానికి. సో ఎనీవే ది పాయింట్ ఈజ్ వై దిస్ ప్రెషర్ ఇన్ మీ. ఒక ఆయన అన్నారు నాతోటి, నేను 1 bedroom ఫ్లాట్ లో ఉంటున్నాను, 3 bedroom ఫ్లాట్ కొనుక్కుండాలనుకుంటున్నాను అని అన్నారు నాతోటి. నేను అన్నాను, వై డూ యూ హ్యావ్ దట్ ప్రెషర్? వై అంటే ఆయన అన్నాడు, నాకు ఆ ప్రెషర్ లేదండి, నా ప్రెషర్ ఉందా నా భార్యదండి అన్నాడు. అంటే హీఈస్ ట్రయింగ్ టు ఫైండ్ ఎ స్కేప్ గోట్ ప్రాబబ్లీ. నేనన్నాను, మీరిద్దరూ కూర్చుని ఆలోచించండి, వై, వాట్ ఫర్ అంటే. అప్పుడు ప్రశ్న అడిగారు నన్ను. ఓకే, మాకు ఆ ప్రశ్నకి మాకు ఇప్పుడు ఉన్నది మాకు సరిపడింది, మేము ఆ ప్రశ్నకి సమాధానం వచ్చేసింది, మరి అయితే మేము ఏం చేయమంటారు? ఇప్పుడు మరి ఇల్లు కట్టక్కర్లేదంటే మరి ఏం చేయమంటారు? వచ్చి మన క్లాసులో కూర్చోండి, ఇంకంతకంటే మహాభాగ్యం ఏముంది? ఓ మాల తీసుకుని జపం చేయండి. ఎందుకంటే మనిషి నిష్కారణంగా సంసారంలోకి పడిపోతాడు, ఏదో అచీవ్ చేద్దామని. ఐ టెల్ యు, ఈ సంసారంలో మీరు అచీవ్ చేయగలిగేది ఏమీ లేదు, సున్నా. సృష్టి ఆది నుంచి ఈనాటి వరకు సంసారంలో ఎవడూ ఏది అచీవ్ చేయలేదు. 100 క్రతువులు చేసిన ఇంద్రుడే అచీవ్ చేయలేకపోయాడు ఏమీనో. యూఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ యూ అచీవ్ నాస్త్య కృతః కృతేనా. కాబట్టి వై షుడ్ ఐ అచీవ్ సంథింగ్ ఇన్ ది వరల్డ్? వై నాట్ లుక్ ఎట్ మై సెల్ఫ్? ఏమిటి, హౌ టు లుక్ ఎట్ వన్ సెల్ఫ్? వై దేర్ ఈస్ ప్రెషర్ టు అచీవ్?
This pressure to achieve something, it's a very big pressure. There is so much conflict in the world. There is so much violence in the society. In a person's life also there is so much violence because the guy wants to achieve something. There is a terrific pressure to achieve something. Why should you achieve anything? అంటే పూటకి భోజనం కూడా అక్కర్లేదా? Are you achieving భోజనం? Are you trying to achieve that? శరీర యాత్ర కోసమా ఈ ప్రయత్నం? అది శరీర యాత్ర అన్నది ఇట్ డజంట్ కమ్ అండర్ దట్ ప్రెషర్ ఎట్ ఆల్. శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం అని అంటాడు శ్రీకృష్ణుడు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. శరీర యాత్ర కోసం చేసేటువంటి కర్మ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రెషర్ టు అచీవ్ సంథింగ్. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఎనర్జీ. ఆకలికి అన్నం. మోర్ దాన్ దాట్ వై షుడ్ ఐ అచీవ్ ఎనీథింగ్? వాట్ ఈస్ దిస్ ప్రెషర్ ఇన్ మీ అని యూ షుడ్ లుక్ విత్ ఇన్. ఒంటరిగా కూర్చున్నాను నేను ఒకసారి, బోర్ కొట్టింది. బోర్ కొట్టడం అంటే సమ్ కైండ్ ఆఫ్ డిసెంచాంట్మెంట్. ఐ గెట్ బోర్డ్. దెన్ బోర్ కొట్టింది కాబట్టి బోర్ తీర్చడం కోసం ప్రయత్నం. ఏమిటి ప్రయత్నం? ఏదో మార్కెట్కి వెళ్ళడమో సినిమాకి వెళ్ళడమో ఏదో. అసలు దట్ ఈస్ నాట్ ది వే. వాట్ యూ షుడ్ డూ ఈజ్ why there is this boredom in me? You look with it. Stay with yourself. Don't skip the issue. Don't skirt the issue. Stay with that issue. Why am I bored? I am now I am. There is nothing else. Why I am not happy when I am simply am? Just be. Just being. There is some problem with me. I cannot handle just being. I have to do something. Do something for what? To gain something. Why? What for? Why should I gain anything? Why not just be? It is an issue. You should not skirt that issue. You should not escape from that issue. You look within. Why am I bored? What is this boredom? How it comes into me? You stay with that question. You stay with that reflection. Then you will recognize that there is no boredom in real terms. Similarly, that emptiness within, which is the main pressure to achieve something, you stay with it. You examine that emptiness. What is this emptiness? Why there is emptiness? Why there is pressure within me? You stay with that investigation, self-inquiry. Then you will recognize, my goodness, it is not emptiness. It is Purnatvam. You will transcend that emptiness by staying with that emptiness. If there is fear, you stay with that fear. Don't try to escape fear. Don't be afraid of fear. Stay with the fear. Then you will transcend the fear. Kabatti nastya kritah kritena ani vairagya prakaranni bodhincharu. So ade antarayana natah param కర్మణో విశేషోస్తి. ఇంతకు మించి, ఈ నాలుగు మించి, ఉత్పాద్యం ఆప్యం సంస్కార్యం వికార్యం, ఈ నాలుగు మించి కర్మ వల్ల మీరు సాధించదగ్గది ఇంకొకటి లేదు. వెరీ ఫెయిర్ డిస్కషన్. సపోజ్ సంబడీ సేస్ ఈ నాలుగింట్లో నాకు ఒకటి కావాలి అని. సపోజ్ సంబడీ సేస్ దట్. మే గాడ్ బ్లెస్ యూ. Let him go and achieve it. నాలుగింట్లో ఒకటి కావాలనుకున్న వాడికి he has to perform the action and achieve it. ఇప్పుడు నేనేమో ఎంఎస్సీ సంపాదించాలి అనుకుంటే ఉత్పాద్యం ఇట్ ఈస్. సో వర్క్ హార్డ్, గో అండ్ జాయిన్ ఏ కాలేజ్ అండ్ వర్క్ హార్డ్, యూ విల్ బికమ్ అన్ ఎంఎస్సీ. సో కొంతమందికి స్వర్గం అంటే ఉత్పాద్యం. యూ డూ సమ్ కర్మ. సో లైక్ దట్ పీపుల్ వాంట్ all kinds of things in the world. Somebody wants to become a club member. వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. వీడు అప్లై చేశాడు క్లబ్లో, వీడు కట్టి డబ్బు కట్టి వీడి టైం అక్కడ పాడు చేసుకోవడానికి వాడు పర్మిషన్ ఇవ్వాలి. వాడు పర్మిషన్ ఇవ్వలేదు, ఇంకా పర్మిషన్ ఇవ్వలేదని వీడు పైరవి. ఏమండి మీరు మెంబర్ కదా, మీరు రికమెండ్ చేస్తే నాకు కూడా పర్మిషన్ ఇస్తారు. నేనంటాను, వై దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్? వై యూ షుడ్ బికమ్ ఏ క్లబ్ మెంబర్? అంతకంటే మీనింగ్లెస్ డిజైర్ అండ్ మీనింగ్లెస్ ఎఫర్ట్ నాకు ఇంకోటి కనపడలేదు. వై యూ షుడ్ బికమ్ ఏ క్లబ్ మెంబర్? వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇట్ ఈస్? సిలియస్ట్ ప్రెషర్. People, they have entirely
distorted value system. Anyway, so natah param karmanah visheshosti. Karma can achieve this much for you. ఇంతకంటే మీకు కర్మ చేసి మీకు కర్మ ఒనగూర్చేది ఇంతకంటే మరొకటి లేదు. దీంట్లో ఇదేదో కర్మ వైరాగ్యం అనుకున్నారు. ఇది ఇస్ నాట్ కర్మ వైరాగ్యం, ఇట్ ఇస్ కర్మ ఫల వైరాగ్యం. దిస్ నోట్ నాస్త్యకృత కృతేన అని ఆయన అంటారు. అహంచ నిత్యేన అమృతేన అభయేన కూటస్థేన అచలేన ధ్రువేణ అర్థేనార్థీ. తూ ఉందా? నా ఉంది తా కాదు. నా తద్విపరీతేనా. అక్కడ నాకు తా ఉంది, తా కాదు, అది నా. ఓకే, నేను తూ ఏమో అనుకున్నాను. ఓకే, సో ఈ 4 కంటే కర్మ వల్ల పొందదగిన విశేషము మరి ఒకటి లేదు. ఓకే, మరి నా మాట ఏమిటి? నేను ఇందాక మనవి చేశాను, నేను కోరేది 4 పడింది అనుకోండి, కర్మే చేసుకోవాలి. కాను నేను కోరేది ఈ 4 ఒకటి కాదు. మరి నేను కోరేది ఏమిటి? సాధకుడు వీడు ఇక్కడ విద్యార్థి కదా, ఆత్మజ్ఞానాన్ని కోరేవాడు. తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత్. సో వీడు కోరేది ఏమిటంటే ఆ సాధకుడిని అభినయం చేస్తున్నారు. హీజ్ యాక్టింగ్ అవుట్ ద సీకర్ ఆఫ్ నాలెడ్జ్. ఏమిటంటే అహం అర్థేన అర్థీ నా తద్విపరీతేన. అహం అర్థేన అర్థీ. అర్థి అంటే కోరువాడు. ఇప్పుడు సంస్కృతంలో ఈ అర్థి అనే ప్రయోగం వచ్చినప్పుడు వీడు దేనిని కోరుతాడో దానికి తృతీయ విభక్తి వస్తుంది. అర్థిత్వాన్ని డిఫైన్ చేసి దానికి తృతీయ విభక్తి వస్తుంది. ఏదో ఇత్తంభూత లక్షణ తృతీయానో ఏదో ఉంది సూత్రం, నాకు గుర్తులేదు సరిగ్గా. సో తృతీయ విభక్తి ఇప్పుడు అంచేతనే యూసేజ్, నేను సాంస్క్రిట్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నా, యూసేజ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు పుష్కరాలకు వెళ్ళారు, స్నానం చేయడానికి వెళ్ళారు, వండర్ఫుల్ థింగ్. దేనికోసం వెళ్ళారు? ఏదో ఒక ఆకాంక్ష ఉండి వెళ్తారు కదా. అర్థి వెళ్తాడు పుష్కర స్నానం చేయడానికి. అర్థి అంటే అర్థం, కోరిక గలవాడు వెళ్తాడు. కేన అర్థి, తృతీయ విభక్తిలో ప్రశ్న వేయాలి. హిజ్ అర్థి బై వాట్ అంటే హిజ్ అర్థత్వం ఈజ్ డిఫైన్డ్ బై వాట్ అని అర్థం. అంటే పుణ్యేన అర్థి అని చెప్పాలి. ఒకడు వ్యాపారం చేస్తున్నాడు, కేన అర్థి ధనేన అర్థి. అవునండి. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న జిజ్ఞాసు సాధకుడు ఉన్నాడు, వీడు కూడా అర్థియే, మోక్షార్థి. సో కేన అర్థి, వాడు కోరేది ఏమిటి? సరే మోక్షేణ అర్థి అని అనొచ్చు, కానీ శంకరులు అంటున్నారు నేను కోరేది ఏమిటంటే అహం అర్థి. దేని చేతను? నిత్యేన అర్థి. నిత్యేన అర్థేన అర్థి. అర్థము అంటే తత్వము, ఏ ప్రిన్సిపల్, ఏ గోల్, ఏ రియాలిటీ. I seek that reality. I am a seeker in that respect. అర్థేన అర్థి. ఏమిటా నువ్వు కోరేదేమిటి? నిత్యేన అర్థేన. నేను కోరేటువంటి ఆ వస్తువు, ఆ రియాలిటీ, సుప్రీం రియాలిటీని కోరుతున్నాడు వాడు. దట్ ఈజ్ నిత్యము. నిత్యము అంటే కాల పరిచ్ఛేదమునకు అతీతమైనది. టైమ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ఇట్. నిత్యేన. తర్వాత అమృతేన, అవినాశిన. మీరు స్వర్గాన్ని పొందినా కూడా వినాశియే. అన్ని వినాశాన్ని పొందుతాయండి. ఏమిటి మనం ఏదో సాధిద్దామని అనుకుంటాం జీవితంలో, ఏం సాధిస్తున్నా మొహం. మనం సాధించింది మన కళ్ళ ముందే ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టుగా కరిగిపోతూ ఉంటుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.